కొన్ని రోజులు అవుతాయి, ఇంకొక 28 రోజులు 29 రోజులు పూర్తయితే నన్ను దేవుడి సేవలో పిలిచి 32 సంవత్సరాలు పూర్తవుతాయి దేవుని వలన మార్చి 1 రోజున. సరే, ఈ 32 సంవత్సరాలలో లక్షల మందికి నేను దేవుణ్ణి అందించినాను. దేవుడు కృపణించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని స్థితిగతులు, చదువుకున్నవారు, చదువు లేని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, చాలా పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న వయసు, ముసలి వాళ్ళు, 93 ఏళ్ళకి హరి వాళ్ళ ముత్తాత దేవుని నమ్ముకున్నాడు కదా. అంతకుముందు 105 సంవత్సరాల వ్యక్తి తిమోతి అని వచ్చేవాడు. ఎప్పుడైనా నేను బయటికి పోయి వచ్చినప్పుడు తను తన భార్య ఇంకెవరైనా ఇంట తెచ్చుకునేవాడు. అక్కడ చర్చిలో కూర్చొని ఉండేవాడు గంటలు గంటలు. ఏంటి అంటే, లేదయ్యా నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. మిషనరీలను కూడా చూసినా, నేను దేవుని సేవకులు చాలామందిని చూసినా, కానీ నీలాగా ప్రేమించరు మనుషుల్ని. నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, దేవుని సన్నిధి ఉంటుంది ఇక్కడ అని ఒట్టిగొచ్చి కూర్చొని పోయేవాడు. సరే, ఆదివారం వస్తే ఆరాధన అయిపోయినాక భోజనం చేయించి బస్ స్టాప్ వరకు వదిలిపెడితే మళ్ళీ తిరిగి వచ్చేవాడు. బాల్ వేస్తే బౌన్స్ వచ్చినట్టు తిరిగి వచ్చేవాడు. అంటే నాకు పోవాలనిపిస్తలేదు అనేవాడు. సరే, మరి ఉండు నా దగ్గర, నేను చూసుకుంటా అంటే, మరి పొలం పనులు ఉన్నాయి కదా అన్నట్టు. 105 సంవత్సరాల గడ పొలం పనులు. సరే, పెద్ద వయసు వాళ్ళకి కూడా దేవుని అందించే కృపనిచ్చినాడు దేవుడు. ఒక అతను వచ్చి, తన కూతురు వచ్చి బాప్తిజం తీసుకుంది. ముందు చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటే మంచి విరగొట్టి దేవునికి అంటుగట్టినాను. డాక్టర్ అట. తను పోయి వాళ్ళ నాయనని తెచ్చింది బాప్తిజమానికి. ఆయన వచ్చి ఏమన్నాడు, అప్పుడు నా సేవ ఆరంభం, నా సేవకాలం అంతా వయసు లేదు నీకు అన్నాడు. 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు సేవకు పిలిచినాడు కదా. ఆయన అప్పటికి 40 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాడట, ట్రైబల్స్ మధ్యలో. కాబట్టి నేను నీ దగ్గర బాప్తిజం ఎట్లా తీసుకోవాలి అంటాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అవసరమని తన కూతురు చెప్పింది. ఇక్కడ మన దగ్గర బాప్తిజం తీసుకుని పోయి తీసుకోవడానికి వచ్చినాడు, కానీ నన్ను చూసి మొహమాట పడుతున్నాడు. చెప్పినాను, నీకేం బాధ, నీ పైన నేను పెత్తనాలు ఏం చేయడం లేదు, ఇప్పుడు చేయను, తర్వాత చేయను. నీకు బాప్తిజమం ఇచ్చేది నా భాగ్యం అనుకుంటా, నేను దేవుడు ఇచ్చిన ఆధిక్యత అనుకుంటా. ఇద్దరం కలిసి దేవుని ఆజ్ఞ జరిగిద్దామయ్యా. ఇప్పుడు నువ్వు కొత్తగా దేవుని నమ్మడం కాదు కదా, కొదవ ఉంది, కొదవ తీర్చుకుంటున్నావు, అందుకే వచ్చినావు ఇంత దూరం. సరే, ఇద్దరం కలిసి దేవుని ఆజ్ఞ పూర్తి చేయడానికి నీకేం బాధ అంటే, ఆ మాటకి తల దించినాడు, తీసుకున్నాడు బాప్తిజం. సరే, ఇట్లాగా లక్షల మందిని చూసిన, లక్షల మందికి దేవుణ్ణి అందించినాను. వాళ్ళు దేవుని నమ్ముకోవడం చూసిన, బాప్తిజమాలు తీసుకోవడం చూసిన, జీవితాలు మారడం చూసిన. వీటన్నిటిలో నేను చెప్పదలిచిన మాట ఏమంటే, ఎప్పుడైనా సోది చెప్పని మీకు తెలుసు కదా, అవసరం ఉన్న విషయాలే కొన్ని మాటలు చెబుతాను కదా. అయితే ఇంతమందిని చూసిన తర్వాత నేను గమనించినాను, దేవుని ఎడల వారి ప్రతిస్పందన వేరు వేరు ఉంటుంది. మారినారు, టైం వేరు వేరే ఉంటుంది, తీరు వేరు ఉంటుంది. ఒక్కొక్కరు హత్తుకుంటారు, దేవుణ్ణి ప్రాణమిస్తా అంటారు. ఒకసారి మన దగ్గర ఏదో ఫంక్షన్ అవుతా ఉంటే చర్చ్ పక్కకి ఒక లంబాడి ఆమె వచ్చి కాగితాలు ఎరుకుంటుంది బస్తా వేసుకొని. మా దగ్గర ఉన్న లంబాడి సోదరిని రాంబాయిని పంపించిన. చెప్పినానమ్మా, మేము చెప్తే విన్నది ఆమె, మీ భాషలో చెప్తే వింటుంది, చెప్పమంటే ఆమె చెప్పింది. చెప్తే ఆమె ఏమన్నది, ఆ కాగితాలు ఎరుకునే ఆమె, నేను ఇప్పుడు మురికిగా ఉన్నా, మంచి దేవుడు అని చెప్తున్నావు కదా, నేను స్నానం చేసుకుని వస్తా, మా వాళ్ళని కూడా తెస్తా అన్నది. అప్పుడు ఒక 30 మందిని తీసుకొని వచ్చింది. ఆ రోజు మరవలేను. ఏమంటారు,
దేవునికి దాసుని, కానీ దేవుని బట్టి మనుషులకు కూడా దాసునిలాగా ఉంటాయి కదా, అన్ని విధాల వంటి వారిని చేరుకోవడానికి వాళ్ళ లాగా చేస్తా కదా. సరే, వారికి వచ్చిన భాష, వారికి అర్థమయ్యే భాషలో దేవుని మార్గాలు చెబితే ఒక్కసారి 30 మంది తల నేల మీద పెట్టినారు, సాష్టాంగపడ్డారు దేవునికి. అంత మంచి దేవుడా, నా పాపం క్షమిస్తాడు అని చెప్పి అలాగ అర్థమై, నా కొరకు ప్రాణం ఇచ్చినాడని అర్థమై మొక్కినారు దేవుణ్ణి. అంత మంచిగా సాష్టాంగపడి మరవలేని ఆ రోజు, ఆ దృశ్యం. సరే, వీరు వెళ్ళి చెబితే ఇంకొక ఆమె వచ్చింది, లంబాడి ఆమె. ఇక ఆమె అడవి నుంచి డైరెక్ట్ వచ్చినట్టు అర్థమవుతుంది. దేవుని మార్గాలు నేర్పుతుంటే ఆమె ఇట్లా కాలు పైకి పెట్టి మోకాల మీద చేతులు పెట్టి వింటుంది. అప్పుడు ఆమె అంటుంది, నీళ్ళలో దిగాలంట కదా, పొదంపా అంటున్నాయి. తెలుగు సరిగా రాదు, వచ్చిరాని తెలుగులో నన్ను ఆత్రపెడుతుంది. నాకు ఆ దేవుడు కావాలి, నువ్వు మొక్కే దేవుడు నాకు కావాలి. నీళ్ళల్లో దిగాలంట కదా, పోదాంపా. కొంచెం రాగమ్మా, కొంచెం నేర్పినాక ఇస్తారు, నీళ్ళల్లో దిగుతారు అంటే ఆమె అడిగింది. తండ్రి అవుతాడని చెప్పినావు, అర్థమైంది. నా కొరకు రక్తమంతా కార్చినాడని చెప్పినావు, నాకు అర్థమైంది. ప్రాణం ఇచ్చినాడని చెప్పినావు, అర్థమైంది. పాపం క్షమించే దేవుడు ఇంకెవరు లేరని చెప్పినావు చూడు, నాకు అర్థమైంది. ఇంకేం చెప్తావు అంటుంది. ఇంకేమన్నది, బాపుకే లియే హమ్ గర్దన్ దేతే అన్నది. ఇంత మంచి తండ్రి కొరకు లంబాడి వాళ్ళు తండ్రిని బాపు అంటారు చూడు. అప్పుడే సొంతం చేసుకొని ఏమంటుంది, ఇంత మంచి తండ్రి కొరకు నా తల ఇస్తా, మెడకొస్తే ఒప్పుకుంటా అంటుంది కదా. 6 ఏళ్ల వయసు నుంచి దేవుని మొక్కిన, మచ్చ లేకుండా బ్రతికిన, దేవుని సేవ చేస్తున్నా. అయితే ఆ రోజు నాకు సిగ్గైంది, ఇప్పుడే విన్నది. ఇంత మాట అంటే నేనేం చేస్తే సరిపోతుంది అని ఆరాటం మొదలైంది. ఎంత చేస్తే సరిపోతుంది చూడు. ఆ ప్రతిస్పందనతో పోలిస్తే మరి ఏం చేస్తే బాగుంటుంది అనిపించింది. సరే, ఇట్లాగా చూడు, చదువు రాదా ఆమెకి, తెలుగు కొంచెమే వస్తుంది. ఏమంటుంది, నాకు అర్థమైంది, ఇంకేం చెప్తావు, తల ఇస్తా ఇంత మంచి తండ్రి కొరకు. కాబట్టి అట్లాగా అన్ని రకాల మనుషులను చూసినప్పుడు నాకు అర్థమైంది, ప్రతిస్పందన దేవుని ఎడల వేరు ఉంటుంది. మార్పు గురించి కూడా ఒక్కొక్కరు 20 సార్లు వదిలిపెడతారు దేవుణ్ణి, చెప్పడానికి సిగ్గవుతుంది. 20 సార్లు అట వదులుతారు. మళ్ళీ ఆపద మొక్కులు, మళ్ళీ వచ్చి మొక్కి మంచిగా అయినాక మళ్ళీ ఒకసారి వదిలి. నాకు గుర్తుంది 20 సార్లు, ఇంకెన్నిసార్లు. అయితే ప్రతిస్పందన వేరు ఉంటుందని చెప్తున్నా. ఆ దేవుని ఎడల ఒక దేవుడే, ఒక బైబిలే. ఈ బ్రతుకులు వేరు ఉంటాయి. అయితే లక్షల మందిని చూసినాక జరిగింది చెప్తా. ఇప్పుడు ఎంత అవుతుంది, 11:30 అవుతుంది కదా. ఆలస్యమైతే నువ్వు వెళ్ళిపో, అటొక దారి ఇటొక దారి ఉంటుంది. ఎవరు రమ్మని లేదు, కట్టేసి పెట్టలేదు కదా. ఈరోజు దేవుడు చెప్పమన్న మాటలు చెబుతా నేను. టైంతో నాకేం అవసరం లేదు. నీకు ఆలస్యం అనుకుంటే, నీకు విసుగొస్తే వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉంటుంది, ఎప్పుడన్నా ఉంటుంది కదా. సరే, ఈ లక్షల మందిని చూసి వారి ప్రతిస్పందన చూసినాక నా మనసులో
వచ్చిన భావం చెబుతా. ఇప్పుడు కోవిడ్ రోగం ఉంది, తొందరగా అర్థమవుతాయి కదా అందరికీ. అదొక వైరస్. మందు తయారు చేయాలన్నా, వ్యాక్సిన్ తయారు చేయాలంటే కూడా ఏం జరగాలి? ఆ వైరస్ దొరకాలి ముందు. దొరికితే దాని మీద రీసెర్చ్ చేసి అప్పుడు దానికి మందు కనిపెడతారు, వ్యాక్సిన్ కనిపెడతారు. ది వైరస్ హ్యాస్ టు బి ఐసోలేటెడ్. దొరకాలి వైరస్. అట్లాగా ఇన్ని లక్షల మందిని చూసి రకరకాల ప్రతిస్పందన దేవుని ఎడల, వారి బ్రతుకుల్లో చూసి, రకరకాల బ్రతుకులు రంగులన్నీ చూసి, మరి నాకు అర్థమైన విషయాలు, దేవుడు నాకు నేర్పిన పాఠాలు, ముఖ్యంగా నరకం తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఈరోజు పంచుకోబోతున్నాను. నీకు నరకం తప్పాలంటే నువ్వేం చేయాలి? కాబట్టి ఎవరికైనా నన్నే తిడుతున్నాడు అనిపిస్తే మా బ్రతుకు మార్చుకో. ఇంత దేవుని ప్రేమ రుచి దొరికి, అంతకాలం నీకు దొరికి, అన్నిసార్లు బైబిల్ చదివినాక నరకపాత్రుని కాలేదా, నరకం పోయే ఆడమనిషిగా నీవు ఉంటే చాలా దౌర్భాగ్యం కదా, చాలా దౌర్భాగ్యం అది. నన్నే తిట్టినావు అన్నివంటే నిన్నే తిట్టినా అనుకోరదా. సో నేను ఇంత ప్రేమించే కాపరిని దొరికినాడు. గో టు హెల్ అంటారు కదా మామూలుగా. ఎవడు దవ్వుకున్న గుంటలో వాడు పడతాడు, చేసుకున్నోడికి చేసుకున్నంత వాడు కర్మ అంటారు కదా. ఇంత తెలిసి నువ్వు నరకం పోవాలనుకుంటే ఎవడు నిన్ను ఆపేది? పో అని నేను అనడం లేదు కదా. మరి అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నీ గురించి ఇంత ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే కాపరి నీ దొరికినందుకు దీని కృతజ్ఞతలు చెల్లించు. మరి బ్రతుకు మార్చుకో. పోట్లాటేంటి నాతో? బంధువులం కాదు, స్నేహితులం కాదు, పాలులం కాదు కదా. భూముల పంచాదులు ఏమైనా ఉన్నాయా మనకు? భూములు శలకలు పంచుకునేది ఏమైనా ఉందా? ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి? నీ కాపరిని నువ్వు నరకం పోద్దని నాకు ఆత్రం, నాకు ఆశ. ఏం నేర్పినా అందుకొరకు. నీ నుంచి నాకు ఒరిగేదేం లేదు, ఏం అడగలేదు, ఏం ఆశపడను. ఈ భూమి మీద నీ దేవుడు ఉండాలి, తర్వాత నిత్యత్వంలో నీ దేవుడు ఉండాలని ఆశ. అంతకుమించి వేరేం లేదు. కోచ్లేనా దినాన్నయ్యి అంటారు కదా హైదరాబాద్. అది సంగతి. ఈరోజు ఆ విషయం మీతో మాట్లాడబోతున్నాను, మీతో పంచుకోబోతున్నాను. సరే, ఈరోజు కొరకు వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత మన దేశం కొరకు ప్రార్థించబోతున్నాం. రిపబ్లిక్ డే 26th ఉండే కదా, 26వ తారీఖు, ఈరోజు 31. మరి ఆ రోజు మనం కలవలేదు కాబట్టి ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థించే వాక్యం పంచుకొని ప్రార్థించే ముందు కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. మన ప్రార్థనలు వృధా పోలేదు అని నీకు రుజువు ఇస్తాను. ఆ రోజు ఎటువంటి అనర్థాలు జరగొద్దు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగని ప్రభాని అడుగుతాం కదా. మా దేశస్తుల ప్రాణాలు నీ దృష్టికి ప్రేమగా ఎంచమని, ఎట్లాగా సొంత కడుపు నొప్పి కొరకు ప్రాణం చేసినట్టు చేస్తాను. మరి ఎటువంటి సమస్య లేకుండా దాటించినాడు కదా దేవుడు. అన్ని లక్షల మంది ప్రతి పట్టణంలో పోగవుతే దేవుడే కాపాడినాడు. దేవునికే చేతన ఉంది. రాజీవ్ గాంధీ సెక్యూరిటీ ఎంత ఉండింది? జెడ్ కేటగిరీ, Z+ సెక్యూరిటీ, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ. ఆయన ఇజ్రాయెల్ సెక్యూరిటీని తెచ్చుకున్నాడు. సీక్రెట్ సర్వీస్, మొసాద్, బెస్ట్ ఇన్ ది వరల్డ్. వాళ్ళంతా చుట్టూన్నారు, పైన హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి. పూలతో చంపినారు కదా. అయితే ఒక మనిషిని కాపాడుకునేది చేతగా లేదు కదా, వీలు కాదు. ఇంత మన దేశాన్ని దేవుడు ప్రేమించి కాపాడినాడు. ఆ రోజు చిన్న సమస్య లేకుండా దాటిచ్చినాడు కదా. ఎటువంటి బాంబ్ బ్లాస్ట్లు లేకుండా, మరణాలు లేకుండా. కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవునికి.
అంత ప్రార్థిస్తాం. మరి మేలు పొందినాం, మేలు చూసినాం, కృతజ్ఞతలు ఎక్కువ చెల్లిద్దాం. ఇంకొక విషయం, చాలా ఏళ్ళుగా ప్రార్థిస్తున్నాం, మా దేశంలో కులం తీసే, లంచగొండితనం తీసే ప్రభాని. లంచగొండితనంలో మన దేశం ఒక 6 సంవత్సరాల క్రితం సెకండ్ ర్యాంక్లో ఉండింది. మొదట చైనా, తర్వాత ఇండియా. లంచగొండితనం మొత్తం దేశంలో మలక్పేటలో మూసి యూతలకు వచ్చినాం కదా, ఇప్పుడు పక్కకు ఆర్టీ ఆఫీస్ ఉంది. ఇండియా అంతట్లో అది ఫస్ట్ ఉండింది కరప్షన్కి, లంచగొండితనానికి. ప్రార్థించినాం కదా మనం. ఇప్పుడు సెకండ్ ర్యాంక్ నుంచి 86th ర్యాంక్కి పోయింది మన దేశం లంచగొండితనంలో. ఇది ర్యాంక్ ఎంత తక్కువ అయితే అంత మేలు కదా. సెకండ్ ర్యాంక్లో ఉన్నది లంచగొండితనం తక్కువైపోయి చాలా తక్కువైపోయి, కళ వచ్చినా అంత మంచి కళ రాదు, తక్కువైపోయి 86వ ర్యాంక్ వచ్చింది. 186 దేశాలలో ఇదివరకు సెకండ్ ర్యాంక్ ఉండే, ఇప్పుడు 86వ ర్యాంక్ వచ్చింది. మన ప్రార్థన దేవుడు విన్నాడు, ప్రత్యుత్తరం ఇచ్చినాడు. మన దేశ చరిత్ర మళ్ళీ రాసినాడు దేవుడు. లంచగొండితనం పోవడానికి తరాలు పడుతుంది, చాలా ఇళ్ళు పడుతుంది. 6 ఏళ్లలో ఇంత దేవుడు జరిగించినాడు. సరే, 130 కోట్ల మంది మన దేశంలో జనాభా. ఎంతమంది చచ్చిపోతారో అని అనుకున్నారు లోకమంతా. తక్కువ మంది చచ్చిపోయినారు, తక్కువ ముఖం పట్టింది. ఓ రోజు మనం ప్రార్థించినాం, తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ అడుగుదాం, దేవుణ్ణి అడ్డుపడదాం, ప్రభా ఆపు ఈ వ్యాధిని, చిత్తమైతే మా దేశం దయచూపు, మా దేశం పైన అని కూడా పట్టుదలగా అడిగినాం. 2 రోజుల తర్వాత నుంచి తగ్గుముఖం పట్టింది ఇండియాలో. వేరే వేరే దేశాల్లో, సంపన్నమైన దేశాలు, వాళ్ళు వ్యాక్సిన్ కనిపెడితే వాళ్ళ మట్టు దాచిపెట్టుకుంటున్నారు. ఇండియాలో ఈ ఫార్మస్యూటికల్స్ ఎక్కువ ఉన్నాయి, మందులు తయారు చేసే కంపెనీలు. ఇండియా అంతట్లో హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి, షామిరిపేట వైపు అంతా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి, మందులు తయారు చేసి. కాబట్టి వ్యాక్సిన్ తయారు చేసి మన దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లు సగం మన దేశంలో ఇస్తున్నారు, సగం అన్ని దేశాలకు పంపుతున్నారు ప్రాణాలు దక్కాలని. ఇంకెవ్వరు అట్లా చేయడం లేదు. దేవునికి స్తోత్రం. ఇండియా అంటే అన్ని దేశాల్లో ప్రేమ వచ్చేసింది. ఎంత అంటే చైనా తారుమారైపోతుంది ఇప్పుడు. ఇండియాకి మంచి పేరు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ప్రత్యేకంగా ఉంచినాడు దేవుడు మన దేశాన్ని, చాలా దీవిస్తున్నాడని. ఇంకొక రోజు చూపిస్తా మీకు. లాక్డౌన్ అయిపోయాక, కోవిడ్ వచ్చిపోయాక, ఇంకా పోలే, కోవిడ్ వచ్చింది ఉంది. లోకమంతా రాజ్యాలలో, వేరే వేరే దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, కుప్పగూలిపోయింది. ఎయిర్లైన్స్ మూతపడుతున్నాయి, ట్రావెల్ ఇండస్ట్రీ మూతపడిపోతుంది, హోటల్స్ మూతపడిపోతున్నాయి, టూరిజం అంతా మూతపడిపోతుంది. బిజినెస్లు అన్నీ మూసేసుకుంటున్నారు, క్లోజ్ చేస్తున్నారు, బ్యాంక్రప్ట్సీ. ఎందుకు అంత ఓపెన్ చేయొచ్చని గవర్నమెంట్ అంటే కూడా రెస్టారెంట్స్లో, హోటల్స్లో రావడం లేదు కదా, లాస్ అయిపోతుంది. అయితే మన దేశంలో కోలుకోవడం కూడా చాలా స్పీడ్ ఉన్నది. చెప్తున్నారు ఏమని, ఈ ఏప్రిల్ వరకు మున్పట్లాగా అయిపోతుంది అని చెప్పి. కోవిడ్ రాకముందు ఎట్లాగుండే అట్లాగా స్పీడ్గా అభివృద్ధి మొదలైపోయింది. దేవునికి స్తోత్రం. ఈ వరుసలో ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు సాగుతా. నెల్లూరులో అక్కడ మనుషులందరినీ పరీక్ష చేసి చూస్తే 43% మందిలో కోవిడ్ ఈ వ్యాధిని పోట్లాడే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయట శరీరంలో. వ్యాక్సినేషన్ ఇస్తే యాంటీబాడీస్ సిద్ధమవుతాయి, వ్యాక్సినేషన్ ఇవ్వలేదు కదా. సరే, రోగం వచ్చిపోయింది, మందు తీసుకున్నారు, యాంటీబాడీస్ వస్తాయి. ఆ వ్యాధి క్రిములను పోట్లాడి చంపేస్తే
శక్తి దేహంలో స్టార్ట్ అవుతుంది. అయితే ఎట్లాగో వచ్చింది వారిలో, నెల్లూరులో 43% మందిలో ఎవరికి అర్థం కావడం లేదు. అంటే వారికి తెలియకుండా వచ్చింది పోయింది వ్యాధి. వాళ్ళని పడక మీద పెట్టలేదు వ్యాధి, వాళ్ళని చంపలేదు. టీకాలు ఇచ్చినంత మేలు అయిపోయింది. పక్కింటోనికే వచ్చింది, వాళ్ళ కుటుంబీకులకే వచ్చిపోయింది, ఏమో అయింది. అయితే 43% మందిలో వాళ్ళ దేహాలలో వ్యాధిని పోట్లాడే శక్తి మొదలైందట. దేవుని దయ కదా మన దేశం పైన. మన ప్రార్థనలు వృధా పోవడం లేదు. అందుకే వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత పట్టుదలగా ప్రార్థించబోతున్నాం మన దేశం కొరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వరకు. వారి ఫలం చూసి మీరు గుర్తుపడతారు అన్నాడు ప్రభు. ప్రభాని నన్ను పిలిచేవారు రారు పరలోకం. అయితే దేవుని చిత్తం జరిగించే వాళ్ళు పరలోకం వస్తారు అన్నాడు ప్రభు. దేవుని చిత్తం జరిగించే వాళ్ళే పరలోకం వస్తారు. అయితే నరకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పినాడు ఈ చోట. నీ నామంలో మేము ప్రవచించినాం, దయ్యాలలో కొట్టినాం, అద్భుతాలు చేసినాం అనే వాళ్ళట నరకంలో ఉండి దేవునికి చెప్తున్నారు. ఏంటి వారి ఉద్దేశం? పొరపాటు ఉంటే నీలో ఉండాలి. మేము అసలు పరలోకానికి పోవాలి, మరి ఎందుకు నువ్వు ఇక్కడ పంపించినావు? పొరపాటు నీదిగా అయి ఉంటుంది అంటున్నారు వారు. ఇది వారి గర్వం. గర్వం అంధత్వం తెస్తుంది. గుడ్డోడు ఎక్కడ పోతున్నాడో తెలియదు కదా. ముళ్ళ కంపన, బావిలో పడతాడా, బురదలో పడతాడా వానికి తెలీదు. నరకంలో పడినాక కూడా చూడు, వారిలో పశ్చాత్తాపం లేదు. ఇది గుర్తు. మలేరియా వచ్చినకి సిమ్టమ్స్ ఉంటాయి కదా, వణుకుతాడు. అయితే వ్యాధి లక్షణాలు లాగా సిమ్టమ్స్ ఏంటి? వాడు నరకం ఎందుకు పోయిండో అర్థమవుతుంది మనకు. ఒక్క తప్పు ఒప్పుకోడు. ఒప్పుకొని వదిలిపెట్టమన్నాడు కదా దేవుడు. క్షమాపణ అడగాలి దేవుణ్ణి, మనుషుల్ని. తప్పు ఒప్పుకొని క్షమాపణ అడగాలి, విడిచిపెట్టాలి. మళ్ళీ అట్లా చేయకూడదు. వీరిలో ఆ తీరు లేదు. తప్పు ఒప్పుకోరు, క్షమాపణ అడగరు, వదిలిపెట్టరు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అదే తప్పు చేస్తూ ఉంటారు. ఇది గుర్తు వారికి. వారి బ్రతుక్కి ఇది గుర్తు. ఆ చెడ్డ బ్రతుక్కి, ఆ నరకపాత్రులకి ఇది గుర్తు. తప్పు ఒప్పుకోరు, తప్పు క్షమాపణ అడగరు, తప్పు వదిలిపెట్టరు. ఆ తీరు చూడు. ఆ తీరును బట్టి నరకంలోనే పడ్డారు. ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా సిగ్గు రాలేదు, ఇంకా పశ్చాత్తాపం రాదు, వారికి రాదు. ఏమంటున్నారు? దేవుణ్ణి పలకరించి తప్పు నీలో ఉండుంటుంది. మేము పరలోకం పోవాలి, మరి ఎందుకో నువ్వు ఇక్కడ వదిలిపెట్టినావు మమ్మల్ని. దేవునికి జ్ఞానం లేదంటున్నారు. దేవుని న్యాయాన్ని తప్పు పడుతున్నారు కదా. లేదా పక్షపాతి అంటున్నాడు దేవుణ్ణి. వారు పక్షపాతి అంటున్నారు. కానీ తప్పు మాది, మాకు తగిన శాస్త్ర జరిగింది, నేను చేసిన పనులకి ఇక్కడ వచ్చినాం అని అనడం లేదు. ఇంకా అతిశయం చూడు. ప్రవచించినాం, దయ్యాలలో కొట్టినాం, అద్భుతాలు చేసినాం. మరి ఇప్పుడు ఎట్లా పనికి వస్తాయి అవన్నీ? ఏమక్కరొస్తాయి? ఆలోచన లేదు కదా. ఏముంది? మూర్ఖత్వం ఉంది.
మూర్ఖత్వం ఎట్లా వస్తుంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈరోజు. దానికి ముందు ఇంకో మాట. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి దేవుడు మనుషులను తీసుకెళ్తున్నాడు. వారి ఆత్మ తీసుకెళ్ళి పరలోకం నరకం చూపించి మళ్ళీ పంపిస్తున్నాడు దేవుడు మానవాళికి చెప్పమని. ఇదివరకు ఎప్పుడు జరగలేదు అట్లాగా. బైబిల్లో ధనవంతుడు అడిగినాడు లాజరుని పంపమని. నాకు అన్నదమ్ములు ఉన్నారు, ఇంకా వారిక్కడికి రావద్దు. మృతుల్లో నుంచి ఒకళ్ళు లేచిపోయి చెప్తే ఒప్పుకుంటారేమో, వాళ్ళు బ్రతుకు మార్చుకుంటారేమో అంటే పంపలేదు దేవుడు. అప్పుడు ఒప్పుకోలేదు. మరి ఈ తరాన్ని దేవుడు ఎక్కువ ప్రేమించి 6-7 సంవత్సరాల నుంచి చాలామందిని దేవుడు తీసుకెళ్ళి వారి ఆత్మ తీసుకెళ్ళి పరలోకం నరకం చూపించి అక్కడున్న వాళ్ళతో మాట్లాడించి ఆ వివరాలన్నీ మానవాళికి చెప్పమని మళ్ళీ పంపిస్తున్నాడు దేవుడు. మళ్ళీ పంపించినాడు అట్లా చాలామందిని. వారు ఏం చెప్తున్నారు, 1000 మంది క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వారిలో 10 మంది పరలోకం పోతున్నారట. సరిగా విను, 1000 మంది క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళలో 10 మంది మాత్రమే పరలోకం పోతున్నారు. ఆ 10 మందిలో నీవు ఉండాలని నీ కాపరిగా నా ఆత్రం. అయితే 2-3 వారాల నుంచి దేవుడు ఆత్మలో బలవంతం పెడతా ఉన్నాడు. కొంచెం ఆలస్యం చేసిన క్రిస్మస్ రోజు కూడా నేర్పినా కదా కాపరిగా నా పండగ అని చెప్పి వరుసగా నేర్పుకున్నా కదా. వెంటబడి పీడించినట్టు అవుతుందేమో, విసిగించినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తుంటే ఆత్మలో దేవుడు బలవంతో పెట్టినాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పమన్న మాటలు నీతో పంచుకుంటున్నాను. చెప్పినా కదా నన్నే తిట్టినాడు అని నువ్వు అనుకుంటే సరే, నిన్నే తిడుతున్నా, బ్రతుకు మార్చుకో, నరకం తప్పించుకో, అంత చాలు నాకు, ఇంకేం పోట్లాట నాకు. 1 యోహాను పత్రిక 5:17 ఆజ్ఞ అతిక్రమం పాపం అన్న రీతిగా రాయబడింది. ఈ చోట నువ్వు ఏ తప్పు చేసినా అది పాపం అని రాయబడింది. ఆజ్ఞ అతిక్రమం పాపం. తప్పులు మనకు తెలిసేది ఎట్లాగా, దేవుని ఆజ్ఞలు చదివితే కదా కొలత. అది మనకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-16 వరకు. అయితే ఈ తప్పుల గురించి ఏమని రాసింది, పాపం గురించి. దేవుడు ఎవరిని శోధించడు. ఒక్కొక్కడు వాడి స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి ఈడవబడి అని రాసింది. వాడి దురాశలు వాడిని పడగొడతాయని అర్థం. దేవుడు శోధించడు ఎవరిని. అయితే వాడిలో పుట్టే ఆశలు వాడిని లాక్కొని పోతాయి. ఆ తర్వాత వాడి దురాశ ఏమవుతుందట, పాపాన్ని కంటదట. పాపాన్ని కంటే పాపం పరిపక్వమైతే మరణాన్ని కంటది. మోసపోకుడి అని రాసింది చోట. మోసం అంటే ఇంకెవరు అబద్ధం చెప్పినారు, ఇది నిజం, వాళ్ళు నిజం అనుకున్నారు, అది వేరే మోసం. ఇక్కడ మోసపోకుడి అని అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అన్నమాట. సొలొమోను మహారాజు తను చెప్పిన అబద్ధం తను నమ్మినాడు, ఆ అబద్ధంలో బతికినాడు. ఇంకెవడో చెప్తే అబద్ధం అని తెలియక నమ్ముతారు కదా. సొలొమోను రాజు తను చెప్పిన అబద్ధం అది అబద్ధం అని తెలిసి ఆ అబద్ధం నమ్మడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఏం జరిగింది, తనను తాను మోసం చేసుకున్నాడు. కాబట్టి ఈ చోట అదే అర్థం మోసపోకుడి అంటే. నిన్ను నీవే మోసం చేసుకోకు. సైతాన్ని మోసం చేయడం కాదు, వేరే మనుషులు మోసం చేయడం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకోవడం.
ప్రసంగి 3వ అధ్యాయం 21-22 వచనాలలో రాజైన సొలొమోను రాసిన గ్రంథం అది, ప్రసంగి గ్రంథం. ఏమంటున్నాడు ఆయన? ఏ మనిషికి ఇవ్వనంత తెలివి దేవుడిస్తే ఏమంటున్నాడు? ఇంకే మనిషికి నేను ఇవ్వబోనన్నాడు కదా దేవుడు, అంత తెలివి. ఆ వ్యక్తి సొలొమోను మహారాజు ఏమంటున్నాడు? మనుషుల ఆత్మ పైకి వెళ్ళిపోతుందో లేదు, అసలు ఆత్మ ఉందో లేదు. పశువుల్లో ప్రాణం, మనుషులో కూడా ప్రాణం. మరి పశువుల ప్రాణం కిందికి వెళ్ళిపోతుందేమో అంటారు కదా, ఎవరు చూసినారంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు లేడు, తీర్పు లేదు, పరలోకం నరకం లేదు అంటున్నాడు. ఎవరు ఆయన? ధర్మశాస్త్రం చదివిన వ్యక్తి. తన తండ్రి రాజైన దావీదు మంచి దేవుని మొక్కి మాదిరి చూపించినాడు కదా. అయిపోయిందా? సొలొమోను మహారాజుకు దేవుడు కనపడ్డాడు, మాట్లాడినాడు కదా. దేవునితో ఆయనకు సంభాషణ ఉంటుంది. హీ హ్యాడ్ కన్వర్జేషన్ విత్ గాడ్. మరి దేవుడు ఐశ్వర్యం ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వనన్నాడు దేవుడు. అంత తెలివి ఇచ్చినాడు, అవన్నీ అనుభవిస్తున్నాడు ఆ వ్యక్తి. ఏమంటున్నాడు? దేవుడు ఉన్నాడో లేదో, తీర్పు ఉందో లేదో, పరలోకం నరకం ఉన్నాయో లేదో. కాబట్టి ఏమంటున్నాడు? ఈ లోకం జరుకోమంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం లోకం జరుకు అంటున్నాడు. కష్టపడు, సంపాదించు, అనుభవించు, అంత మటుకు అంటాడు. తను చెప్పిన అబద్ధం తను నమ్మి తనను తాను మోసం చేసుకుని బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? దేవుని ఇష్టం జరిగించకుండా తన ఇష్టం జరిగించడానికి ఇంత తెలివి తక్కువతనం చూపినాడు. దేవుడు అంత తెలివిస్తే కొంతైనా వాడలేదు. ఎందుకు? బుద్ధిపూర్వకంగా తన ఇష్టం జరిగించాలని ఈ ఉపాయం చేసుకున్నాడు. ఎవరైనా అట్లనే చేస్తారు. దేవుని చిత్తం జరిగించే వాళ్ళే పరలోకి పోతారు కదా. యోబు 19:25-27 వరకు. నా విమోచకుడు సజీవుడు. అయితే ఈ శరీరం అంతా కూలిపోతే కూడా మళ్ళీ నా శరీరంతో నేను ఆయనను చూస్తాను. ఎప్పుడెప్పుడు చూస్తానా అంటున్నాడు యోబు. మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు, నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం లేని ఆ కాలం, ఆయనకు మాదిరి ఎవరు లేరు. చూడు, నిజంగా దేవుని ప్రేమించిన వాడు దేవుని ఇష్టం జరిగించడానికి అంత పరీక్షకు నిలబడ్డాడు, ఒప్పుకున్నాడు, పరీక్ష గెలిచినాడు. 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతే ఒక్క మాట దేవుని తప్పు పట్టలేదట. ఆస్తంతా పోయింది, ఆరోగ్యం పోయింది, ఆత్మగౌరవం పోయింది. పెంట కుప్ప మీద కూర్చొని చిల్ల పెంకుతో గీరుకున్నాడు కదా. ఆయన ఏమన్నాడు? ఈ లోకం మట్టు కాదు, నిత్యత్వం ఉంది, నా దేవునితో పడుకుంటా నేను. పరిస్థితులు మళ్ళీ బాగుపడతాయని ఆయన అనుకోలేదు. ఈ చోట చదివితే సరే నాకు అర్థం కాని అన్నీ జరిగినాయి. అయితేమి చేస్తా ఎక్కువ అంటే నా దేవుని చేరుకుంటా, నా దేవునితో ఎప్పుడు ఉంటా అంటున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి అంత అవకాశం ఉన్న సొలొమోను రాజు దేవుడు లేడు, తీర్పు లేదు, పరలోకం లేదు, నరకం లేదు అంటున్నాడు కదా. తోచినట్టు బ్రతకడానికి తను చెప్పిన అబద్ధం నమ్మినాడు కదా, నమ్మి బ్రతికినాడు. ఆ నమ్మిక చొప్పున బ్రతికినాడు. అంతా కలిసి ఆ డ్రామా అంతా తన ఇష్టం జరిగించుకోవడానికి. కాబట్టి పరలోకమా నరకమా నువ్వు తెలుసుకోవడానికి నీ బ్రతుకులో నీ ఇష్టం జరుగుతుందా, దేవుని ఇష్టం జరుగుతుందా పరీక్షించుకో, నీకు తెలిసిపోతుంది ఎక్కడ పోతావు. ఇప్పుడు నీకు నువ్వే మార్కులు వేసుకో. నీ ఇష్టం జరుగుతుందా, దేవుని ఇష్టం జరుగుతుందా?
అంతే దేవుడు చెప్పిన కొలత. మత్తయి సువార్త 26:39. గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు మానవాళికి నేర్పిన పాఠం, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం సిద్ధించును కాదు. ఆ తీరు బ్రతుకు నేర్పినాడు, ఆ తీరు పలుకు నేర్పినాడు. నీ చిత్తం, దేవుని ఇష్టమే జీవితంలో జరగాలి అనేది నేర్పినాడు మనకు. ఇట్లా బ్రతికి చూపించి. మత్తయి సువార్త 7:20-23 వరకు. ఇందా చెప్పుకున్నాం కదా, దేవుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? నువ్వు పొరపాటు చేసినావు, మేము అసలు పరలోకం పోవాలి. అక్కడ కూడా, అప్పుడు కూడా పశ్చాత్తాపం లేదు, ఒప్పుకోలు లేదు కదా. బ్రతుకంతా లేదు. ఆ బ్రతుకులో తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ అడగడం, దేవుణ్ణి మనిషిని, తప్పు వదిలిపెట్టడం, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం లేదు. వారి బ్రతుకుల్లో ఆ తీరు లేదు. అదే తీరు చూపుతున్నారు. నరకంలో పడ్డ తర్వాత కూడా నా తప్పు లేదంటున్నారు. పశ్చాత్తాపం లేదు కదా, దేవునితో వాదిస్తున్నారు కదా సమానుల్లాగా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు మేము పరలోకంలో ఉండాలయ్యా, ఎందుకు మాకు అన్యాయం చేసినావు, ఎందుకు మమ్మల్ని దగా చేసినావు, ఇక్కడ వదిలిపెట్టేసినావు. అది వారి బ్రతుకు, వారి ఆలోచన పద్ధతి. ఈ స్థితికి ఎట్లా చేరుతారు చెబుతా. ఇప్పుడు నరకం వాళ్ళని GPS తీసుకొని వెతుక్కుంటూ పోయినారా వాళ్ళు? కాదు, ఎక్కడో దారి తప్పినారు, పరలోకానికనే ప్రయాణం మొదలుపెట్టినారు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఒక తప్పు జరిగింది, తెలుసో తెలియకనో అంటారు కదా. ఆ మాటలో తెలియలేదు, తెలిసి జరిగింది, తెలిసే జరిగింది. అప్పుడు ఏం చేసినారు? ఆ బలహీనత, ఆ పాపం ఉండనిచ్చినారు. ఏమవుతుంది అప్పుడు? తొండ ముదిరి ఉసిరెలు అవుతుంది అంటారు కదా. ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం ఉండనిచ్చినారు. ఉండనిస్తే అది తిరుగుబాటు అయింది. తిరుగుబాటు. ఇంకా తిరుగుబాటులో ఉన్నారు, ముదిరిపోతున్నారు తిరుగుబాటులో. అప్పుడు ఏమవుతుంది? అది మూర్ఖత్వం అవుతుంది. అది మూర్ఖత్వం అవుతుంది. పాపం ఉండనిచ్చినారు, తిరుగుబాటు అయింది, ముదిరినారు తిరుగుబాటులో. ఇప్పుడు ఏమైంది? మూర్ఖత్వం. అయితే ఆ మూర్ఖత్వంలో ఉంటే దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెబుతాడు. రోమా 1లో ఉంటుంది. భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెబుతాడు. 4వ మెట్టు కిందికి దిగుతున్నారు, నిచ్చెన నరకానికి. 4వ మెట్టు అది మూర్ఖత్వం. తర్వాత భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెబుతాడు. 5వ మెట్టు నరకం. ఆ తర్వాత ఇంకా చెడిపోయి కూలిపోయి నరకంలో పడతారు. కాబట్టి ఏదో తెలుసో తెలియకో అనే మాట లేదు. ఈ చోట ఈ తీరు బ్రతికినారు కాబట్టి ఆ చోటుకి పోయినారు. నరకంలో ఉన్న వాళ్ళ క్వాలిఫికేషన్ అది. మరి పాపానికి ఎట్లా? వీరు కూడా ఎట్లాగా ఒప్పుకొని వదిలిపెట్టమన్నాడు కదా దేవుడు. దేవుని దగ్గర, మనిషి దగ్గర క్షమాపణ అడగాలి, తప్పు వదిలిపెట్టాలి, మళ్ళీ చేయకూడదు కదా తప్పు. వేరే దొడ్డిదారి లేదు నీకు పరలోకానికి. వెనకాల గోడ దుంకిరా నీకు నిచ్చెనేసి పెట్టిన అని చెప్పినాడు దేవుడు. లేదు, దొడ్డిదారి లేదు పరలోకానికి. నరకానికి ఉంది షార్ట్ కట్. ఇక ఇందా చెప్పిన కదా, అడుగులు 5 అడుగులు, శీఘ్రంగా చేరుకుంటావు కోరుకున్న గమ్యానికి. దిక్కుండా దేవుడు తీయడు అక్కడి నుంచి. చుక్క నీళ్ళు దొరకవు కదా, నిత్యత్వం అక్కడే.
కాగితం కాలిస్తే కాలిపోతుంది, అయిపోతుంది. నరకంలో కాలుతూనే ఉంటారు, ఇంకెప్పటికీ కాలుతూనే ఉంటారు. చూసి వచ్చిన వాళ్ళు చెప్పినారు కదా, ఏం చెప్పినారు? 6 ఫీట్ల లోతు, ఒక 3 ఫీట్ల వెడల్పు గుంట ఉందంట, కిందన్నీ నిప్పులు ఉన్నాయంట. అయితే ప్రాణం, ఆత్మ, శరీరం ఇప్పుడు ఎట్లున్నాం అట్లాగా ఆ నరకంలో నిల్చుంటే వాళ్ళు ఒక్కొక్కరు మంటలు, జ్వాలలు రేగి వాళ్ళ శరీరాన్ని అంతా కాల్చేస్తుందంట. ప్లాస్టిక్ కాలిస్తే కరిగిపోతుంది, రాలిపోతుంది. అట్లాగా మంటలు తగిలి వారి శరీరం అంతా కరిగిపోయి రాలిపోతే అస్థిపంజరం మిగులుతుందట. అస్థిపంజరం మిగిలితే దాంట్లో అస్థిపంజరంలో ఒక పిడికిలంత మేఘంలాగా ఉందట వారి ఆత్మ. మళ్ళీ శరీరం మొలుస్తుంది, మళ్ళీ మంటలు వచ్చి కాలుస్తున్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్లో రాసుంది. దేవుని మాట అది, నిజం అది. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగులు లోపలికి బయటికి వచ్చిపోతూ ఉంటాయట. అయితే మంటలు వచ్చి కాలుస్తాయి, కాలిపోయి రాలిపోతుంది, అంతా వేదన. మంటలు చల్లారగానే దేహం మొలుస్తుంది, మళ్ళీ మంటలు వస్తాయి. నరక యాతన అంటే అది. కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చిన మీకు. వారి వారి తప్పులను బట్టి లక్షల రెట్లు కూడా శిక్ష పెరుగుతుందట. యజమానుని చిత్తం ఎరిగి జరిగించకుంటే ఎక్కువ దెబ్బలని రాసింది కదా. ఎంత తెలుసు ఎంత జరిగిస్తున్నారు, దాన్ని బట్టి ఒకే తప్పుకి శిక్షలు వేరుంటాయి. మరి దేవుడు అంటే చాలా తెలుసు కదా నీకు, చాలా ఇళ్ళ నుంచి మొక్కుతున్నావు, చాలాసార్లు బైబిల్ చదివినావు అంటే ఏమన్నమాట, లక్షల రెట్లు శిక్ష పెరుగుతుంది నువ్వు అక్కడ పోతే. నువ్వు అక్కడ పోవద్దు అని చెబుతున్నా నేను, అందుకే నేర్పుకుంటున్నాను. అందుకే తెలిసిన తప్పులు, బలహీనతలు ఉండనివ్వకు. నీ చేతిలో ఉంది కదా, తాళపు చెయ్యి, ఒప్పుకో. దేవుని ద్వారా, మనుషుల ద్వారా క్షమాపణ అడుగు, వదిలిపెట్టు. మళ్ళీ ఆ తప్పులు చేయకు. వేరే ఇంకో ఉపాయమే లేదు. ఆ తీరు నీకు లేకుంటే ఇక నరకంలో కూడా ఒప్పుకోరు వాళ్ళు. చూసినాం కదా ఇందాక, దేవుని తప్పుపడుతున్నారు, దేవుని న్యాయాన్ని తప్పుపడుతున్నారు. ఇది వారి స్వభావం. నరకంలో వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారు. దేవుడు అన్నాడు యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు జరిగించమన్నాడు కదా, విధేయత చూపమన్నాడు. వీరికి దేవుడు తెలుసు ప్రేమిస్తున్నాం అంటారు, కానీ దేవునికి భయపడరు, దేవుని ఆజ్ఞలు జరిగించరు. చదువుతారు బైబిల్, రోజు చదువుతారు, జీవితానికి అన్వయించుకోరు. ఎందుకు చదివేది? బ్రతుకు మారడానికి, తన సంఘాన్ని పవిత్రపరచడానికి దేవుడు వాక్యం వాడుకుంటాడట. వాక్యం అనే ఉదక స్నానం అని రాసుంది. ముందుకి రెఫరెన్స్లు ఇస్తాను. వాక్యం ముట్టి చదువుతారు, వంతు గంతేసినట్టు. వారు తమ జీవితానికి అనుభవించుకోరు, ఆ వాక్య ప్రకారం సరి చేసుకోరు. సరి చూసుకొని లేదు, ఒక పనిలాగా, ఒక అలవాటు. బైబిల్ చదవడం ఒక అలవాటు. మంది కొరకు, ఎవరు భయానికో చదువుతున్నారు. నేను చదివిన వాక్యం నన్ను మార్చింది. 6 ఏళ్ళప్పటి నుంచి, చదువు వచ్చినప్పటి నుంచి చదువుకుంటున్నా. వాక్యం వాడి దేవుడు నన్ను మార్చినాడు. వీళ్ళు ఏళ్ళ తరబడి చదువుతున్నారు, మార్పు లేదు. ఎందుకంటే జరిగించడం లేదు, అనుభవించుకోవడం లేదు. వాక్యం అద్దంలాగా చూసుకొని సరి చేసుకోవాలి కదా. ఒకటి చదివి వదిలిపెట్టేస్తున్నారు, నావల్ లాగా, న్యూస్ పేపర్ లాగా. లేదు, జరిగించడానికి చదవాలి. మొదలు బైబిల్ తెరవకముందే ప్రార్థించు, ఈ వాక్యం నేను జరిగించాలి ప్రభా, నాకు శక్తినివ్వు, నేను 5వ సువార్తగా మారాలి, నాకు సాయం చేయమని అడిగి చదువు. లేకుంటే చదువుకు ఎందుకు చదువుతావు? ఇప్పుడు పిచ్చి పట్టి మంచిగా వాళ్ళకి ఇక డిశ్చార్జ్ అయ్యే ముందు పనులు చెప్తారు. పోయి మళ్ళీ వాళ్ళు బ్రతకాలి కదా, పని చేసుకోవాలి. అయితే సిమెంట్ ఇసుక కుప్పేసి, కలిపి కుప్పేసి మాల్ అంటారు కదా,
మధ్యలో కొంచెం జాగా చేసి నీళ్ళు పోయమని చెప్తే వాళ్ళు అటు పోయి ఇటు వచ్చి చూస్తే సిమెంట్లే తీసుకోలేదు, అంత కొట్టుకుపోయింది. నీళ్ళు పోయమన్నాడు కదా, పోస్తూనే ఉండి ఎందుకు నీళ్ళు పోసేది? కలపడానికి కదా. వాళ్ళకు అంత తెలివి లేదు, పిచ్చోళ్ళు, వేరే రకం పిచ్చోళ్ళు. చదువుతూనే ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు, రోజు చదువుతారు, ఎప్పట్లాగానే ఉంటారు. ఆ పిచ్చోళ్ళలాగా చదివేది ఎందుకు? ఉద్దేశం ఏంటి? బ్రతుకు మార్చుకోవడానికి, ఆయన రూపంలో మారడానికి కదా. అదేం లేకుండా చదువుతూనే ఉంటారట. చెప్తారేమో నరకంలో వీళ్ళు, ప్రభా నేను బైబిల్ 30 సార్లు కంప్లీట్ చేసిన, 300 సార్లు కంప్లీట్ చేసిన ప్రభా. మన వాళ్ళు నరకం పోతే అట్లా చెప్తారు, ఎందుకంటే 10 ఏళ్ళ అప్పటి నుంచి చదువుతున్నారు కదా. టైం దొరికింది చాలా. సరే, దేవుడు తెలుసు, దేవునికి భయపడరు, దేవునికి లోబడరు, ఆయన వాక్యం తెలుసు, జరిగించరు, అధికారాన్ని ధిక్కరిస్తారు. దేవుడు అన్నాడు మీ పైనున్న వారికి లోబడాలి, గౌరవం చూపమన్నాడు దేవుడు. ఎవరి ఎడల వినయం వారి ఎడల వినయం, ఎవరి ఎడల భయం వారి ఎడల భయం, ఎవరికి ఏమి అచ్చి ఉండొద్దు అన్నాడు కదా దేవుడు. సరే, నీ బాధ్యత ఉంది వారికి, నీ పైన అధికారం ఉంది వారికి లోబడాలి కదా. లేదు, అధికారం ధిక్కరిస్తారు వాళ్ళు. మాకు మేమే రాజులం. ఒక చిన్నపిల్లడు అప్పుడే స్కూల్లో జాయిన్ చేసిండు, వాడిని అని పుస్తకాలు కొనిచ్చిండు. వాళ్ళ అక్క అనుకంటే 1 సంవత్సరం పెద్ద, అంత ముందు స్కూల్కి పోయింది కదా. వచ్చి ఈ తమ్ముడు నేను చూపిస్తా అంటే అన్నీ తీసుకొని బుక్స్, నాకేమీ చెప్పవద్దు, అన్నీ తెలుసు, నాకు నేనే నేర్పుకుంటానన్నాడంట వాడు. ఈ చెడ్డ బ్రతుకులు అట్లుంటాయి, అధికారాన్ని ధిక్కరిస్తారు, తప్పకుండా తిరగబడతారు దేవుని మీద, వారికి పైన వాళ్ళ మీద. అయితే ఆత్మలను కాయవాడు కాపరి. ఈ పని దుఃఖంతో చేస్తే మీకు మేలు ఉండదని రాస్తుంది కదా. మేలు లేకుంటే ఏముంటుంది? శాపం ఉంటుంది, నష్టం ఉంటుంది, మరణం ఉంటుంది. బెరి చెప్పాలా, నూరు పాడు చేసుకోవాలా. ఆత్మలను కాయవాడు కాపరి. ఈ పని సంతోషంగా చేయకుంటే మీకు మేలు ఉండదని రాస్తుంది. ఎందుకు? నియమించినండి దేవుడు కదా. లోబడాలి, నేర్చుకోవాలి. ఈ ధిక్కరించేది, తిరగబడేదే వారి మతం, వారి బ్రతుకు. వారికి వేరే రాదు. అంతమేంటి ఇక వేరే మళ్ళీ చెప్పాలా? ఇంకా చెప్పుకున్నాం, సొలొమోను మహారాజు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఒక అబద్ధాన్ని ఆశ్రయించినాడు. అది తెలుసు తనకి అబద్ధం అని, అయితే కూడా తను చెప్పిన అబద్ధం నమ్మినాడు. వీళ్ళు ఏ రీతి మోసం చేసుకుంటున్నారు సొంతాన్ని, కానీ ఏం ధైర్యం అట్లా బ్రతకడానికి? పలకరించి చూడు దేవుడు అంటారు. మళ్ళీ బైబిల్ చదువుతారట. ఏది మార్పేది? కాబట్టి దేవుని వాక్యం కూడా అనుభవించుకోరు కదా. అయితే ఈ వాక్యమే మనకు తూకం, ఈ వాక్యమే తీర్పు తీరుస్తుంది మనకు. ఇది సిలబస్ మనకు సరిపోవాలి కదా. పెద్దలని గౌరవించేది రాదు, అధికారానికి లోబడేది రాదు. అలా ప్రేమించమన్నాడు కదా ప్రభు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు దేవుడు. ప్రాణం కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించే వాళ్ళ వైపు కూడా గౌరవం చూపేది చేత కాదు, కృతజ్ఞత చూపేది వీలు కాదు. ఇక ప్రేమనా? నాకైతే కత్తి ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళ చేతికి. గుండె ఇక్కడ ఉంది, పొడు గొంతీడు ఉంది, కోసాయి. అంతకంటే ఎక్కువ కష్టపెడుతున్నావు నన్ను అని చెప్పడం గుర్తు నాకు. ఎందుకు? కళ్ళ ముందు పడి నేను కొట్టుకొని చచ్చిపోతాడు, ఒక్క కన్నీటి చుక్క రాలేదనిపిస్తుంది. ఎందుకు? గుండె నిండా ఉన్నదల్లా స్వార్థమే, ఇంకో మనిషి గురించి ఆలోచన వీలు కాదు. లేదు, బాధ పెడుతున్నా కదా, పక్కలు బల్యంలాగున్నా కదా అనే ఆలోచన
వీలుగా అది ఎందుకు? దే ఆర్ సో ఫుల్ ఆఫ్ దెమ్సెల్స్. నేను నాది, నా స్వార్థం, నా బ్రతుకు, నేను మంచిగా ఉండాలి, ఎక్కువ అంటే ఇక నా కుటుంబీకులు బాగుండాలి, సొంతోళ్ళు. నేను పరాయుని కదా, ఎంత ప్రేమించినా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే కూడా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా పరాయుని కాబట్టి నాకేమైనా చింత లేదు, అవసరం లేదు. సొంత వాళ్ళకి చీమ కొట్టద్దు. అయితే లోకం తీరు కదా, సొంత వాళ్ళని ఎవడన్నా ప్రేమిస్తాడు? శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. నీ మేలు కోరి ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించలేకపోతే శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తావు? ప్రభులాగా ఎప్పుడు ప్రేమిస్తావు? ఆలోచించు. ఎక్కడ ఉన్నావు? ఎటు పోతావు మరి? కాబట్టి వాళ్ళ స్వార్థం ఒకటైతే ఇంకోటి వాళ్ళ ఇష్టమే జరగాలి. వాళ్ళకి ఆ నిమిషానికి ఎట్లా తోస్తే అట్లా చేయాలి. ఇక హద్దులు లేవు, దేవుని భయం లేదు, అధికారం ఇష్టం లేదు కదా, అధికారానికి లోబడేది ఇష్టం లేదు, తిరగబడతారు. కాబట్టి మిగిలింది ఏంటి? ఆ నిమిషానికి ఎట్లా తోస్తే అట్లా చేయాలి. చెల్తుంది అనుకుంటున్నారు కదా, హఠాత్తుగా పడతాయి ఈ శిక్షలు. చెల్లదు అని చెప్తాడు దేవుడు. లూకా సువార్త 9:23-25 వరకు. ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులు కావాలంటే అన్నాడు ప్రభు, తమను తాము ఉపేక్షించుకొని అంటే సొంతం చంపుకొని ఆయన చిత్తం జరిగించాలి. ఆయన చిత్తం జరిగించడానికి తప్పకుండా నీ సొంతం చంపుకునేది ఉంది. నేను ఒక రోజుకి కనీసం 100 సార్లు నా సొంతం చంపుకుంటా. అన్ని రకాల మనుషులను ప్రేమిస్తా. ఎట్లా చేస్తారు? చాలా ప్రేమ పొందినాక ముఖాన్ని ఉమ్మేసినట్టు చేస్తారు. అందరి ముందు ముఖం మీద చెప్పుతో కొట్టినట్టు చేస్తారు. చేరుకుందామని ప్రయత్నం చేసినప్పుడల్లా, ప్రేమ చూపినప్పుడల్లా ఎగిరి ముఖం మీద దండినట్టు చేస్తారు. అప్పుడు ఏం జరగాలి? సొంతం చంపుకునేది ఉంది, నా రోషం చంపుకునేది ఉంది. పిచ్చపోని కాదు కదా ఎంటపడ్డానికి, నరకం పోద్దనే ఆత్రానికి మళ్ళీ నేర్పుకుంటా. పిచ్చపోని కాదు. చిప్పబట్టుకుని అమ్మ ప్రేమయ్యవా అని అడుగుతలేను, అయ్యా ప్రేమయ్యవా లేదు. ఎంటబడేది నువ్వు నరకం పోవద్దని, నీతో నాకు ఒరిగేది ఏం లేదు. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మరల ప్రసవ వేదన నాకు కలుగుతున్నది అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. అటువంటి వేదననే ఇది చెప్పినా కదా క్రిస్మస్ అప్పుడు. రోజు నీ కాళ్ళు కడగమంటే కడుగుతా, ఆత్మీయంగా ఎదగడానికి నాకు మేలు అవుతుందని వచ్చి చెప్పు నాకు. నువ్వు ఎంతకాలం అడిగితే అంతకాలం రోజు నీ కాళ్ళు కడుగుతా. నువ్వు ఏ టైం చెప్తే ఆ టైం అలారం పెట్టుకొని ఎదురు చూస్తా. కాబట్టి తమను తాము ఉపేక్షించుకొని అన్నాడు కదా దేవుడు. అంటే సొంతం చంపుకొని అనుదినం తమ సిలువ మోసుకొని వెంబడించమన్నాడు కదా ప్రభు. ప్రాణం దక్కించుకుందామంటే పోగొట్టుకుంటారు. నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడితే అది దక్కించుకుంటారని చెప్పినాడు కదా ప్రభు. సొంతం చంపుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళే రాజులు రాణులు, ఇక వాళ్ళే తీర్మానాలన్నీ తీసుకుంటారు. ఏ నిమిషం ఎట్లా దోస్తే అట్లాగా. ఇక హద్దులు లేవు. దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు కదా. కాబట్టి వారు యేసుప్రభుకు శిష్యులు కాలేరు, వీలు కాదు. తమను తాము ఉపేక్షించుకొని అని రాసింది కదా, సిలువ మోసుకొని. లూకా సువార్త 14:26-27 ఏమన్నాడు ప్రభు? ఆయనకు శిష్యులుగా ఉండాలంటే లోకం అందించినవి మనుషులందరికంటే నీ సొంత ప్రాణం కంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించాలట నీవు, నీ సొంత ప్రాణం కంటే కూడా. అప్పుడే యేసు ప్రభువుకు నువ్వు శిష్యురాలవు కదా. అనుదినం సిలువ మోసుకొని నన్ను వెంబడించకుంటే నా చెందిన వాళ్ళు కాదంటున్నాడు కదా ప్రభు. గలతీ 2:20 ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తు యేసు నా యందు జీవిస్తున్నాడు. ఆయన జీవం నా ద్వారా
అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ రోజు వారికి అదే నేర్పిన. గతంలో చాలామందిని చంపినోడైతే చచ్చినాడు అనుకో, తన్నుకుంటా పోతే ఒరేయ్ నేనంటే ఏమనుకున్నావు అంటాడు. ఆవిడు చచ్చినోడు లాగా ఉండాలి కదా. కాబట్టి ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలోన, ఆయన జీవం నా ద్వారా. అది మన పరిస్థితి. ఇక నీ సొంత గర్వం, నీ అహం, నీ ఇష్టం చంపి పాతేయకపోతే దిక్కులేదు. లూకా సువార్త 10:20. శిష్యులు పోయి దయ్యాలు ఎలగొట్టి వచ్చి సంతోషపడుతున్నారు. దయ్యాలన్నీ మాకు లోబడ్డాయి, వెళ్ళిపోయినాయి చెప్తే. యేసుప్రభు అన్నాడు, దయ్యాలు లోబడుతున్నాయని కాదు మీరు సంతోషపడాల్సిందే, పరలోకంలో జీవ గ్రంథంలో మీ పేరు ఉన్నదని సంతోషపడమన్నాడు కదా. సరే, సువార్త ప్రకటించిన, దేవుని సేవ చేసిన అని నువ్వు మురిసే స్థితిలో నీ స్వనీతి కంపు కొడతా ఉంటే, నేను అందరికంటే నేనే బెటర్ అనుకునే వేళ ఇది ఆలోచన చేయరాదా? జీవ గ్రంథంలో ఉందా పేరు? పరలోకపు విలువలు వేరే కదా. నచ్చినాడా దేవుడు నీ బ్రతుకు? తెలీదంటే అడిగి తెలుసుకోరాదా ఏమంటున్నాడు నీ గురించి? పరిశుద్ధాత్మ సాయం అడగవా? ఒప్పిస్తాడు నీ తప్పులు. మరి అప్పుడు ఒప్పుకొని వదిలిపెట్టి క్షమాపణ అడిగి మళ్ళీ అట్లా చేయకుండా ఉంటే నరకం తప్పించుకుంటావు కదా. జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. అది మర్చిపోయి ఎంతసేపు చదువులు లేదా ఉద్యోగాలు, అమ్మ ఎంత ఆత్రం, ఎంత ఆరాటం, అంత వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఇంకేమో చేయాలి, పరుగులు. అయితే లోకమంతా కోవిడ్ వచ్చింది, అన్నీ మూతపడ్డాయి. ఆంధ్రలో, తెలంగాణలో కూడా కదా. కాదు, కాలేజీకి పోవాలంట, పరిగెత్తాలట, ఉద్ధరించాలంట. అంత ఆలోచన కొంచెం నీ నిత్యత్వం గురించి దాంట్లో సగం ఉన్న బాగుంటుంది కదా. జీవ గ్రంథంలో నీ పేరుందా? మా కాలేజ్, మా ప్రిన్సిపల్ ఏమో చెప్పారు, నాతో అట్లా పలకడం విన్నా, నీవెంత నీ లెక్క ఎంత అన్నట్టు మా ప్రిన్సిపల్ చెప్పింది. సరే, ఇంక బిచ్చుకొని అనుకో, పర్లే, నీ ఎంట పడుతున్నా, నువ్వు నరకం పోవద్దని. ముఖ్యంగా ముఖాను ఉమ్మేసినట్టు చేసిన, అందరి ముందు చెప్పుతో కొట్టినంత అవమానపరిచిన, ప్రేమ చేరుకుందామని ప్రయత్నం చేసినప్పుడు ఎగిరి ముఖం మీద దానినట్టు చేసిన, నేను ఓర్చుకునేది ఎందుకు, నువ్వు నరకం పోవద్దని. ఇప్పటికైనా చూడు, ముక్కు ధరేలు పెట్టి చూసుకో, ఊపిరుందా? అవకాశం ఉంది కదా నీకు దేహంలో ఉన్నంతసేపు. మరి జీవ గ్రంథంలో నీ పేరు ఉందా? దేవుణ్ణి అడగరాదా? అట్లా మొదలు పెట్టరాదా? జీవ గ్రంథంలో నీ పేరు ఉందా? అడుగురాదా? నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభు అని అడుగు. పరిశుద్ధాత్మతో నా తప్పులు ఒప్పించమని అడుగు. తుచ్చమైన వాటి కొరకు ఈ కాసేపు ఉండి అయిపోయే లోకం కొరకు ఎంత ఆరాటం అయితే సరే, చదువులు అంత నీవు పూజ చేస్తే నీ నిత్యత్వం నీకొద్దా? ఎవరి పెళ్ళికి? ఇక్కడ పడితే తీసేవాళ్ళు లేరు కదా, చుక్క నీళ్ళు పోసేవాళ్ళు లేరు కదా. ఇష్టం అక్కడ ఉండడానికి? ఇంత తెలిసిను అక్కడ పోతే లక్షల రెట్లు శిక్ష పెరుగుతుంది. ఒప్పుకుంటున్నావు? అది ఏంటి నిశ్చింత? ఏ ధైర్యంతో బ్రతుకుతున్నావు? దేని కొరకు పరుగులన్నీ? దేని కొరకు? ఏం సాధిస్తావు? ఏం కట్టుకుని పోతావు? జీవ గ్రంథంలో నీ పేరు లేకుంటే ఈ పిచ్చి పరుగులంతా కలిపితే ఏం సాధించినట్టు? లోకమంతా కూర్చుకొని ఆత్మ పోగొట్టుకుంటే వాడికి ఏం మేలు అన్నాడు కదా దేవుడు. ఆలోచించు ఇప్పుడన్నా. చూడు, ఈ మాటలు రాయడానికి నేను 3 వారాల నుంచి ప్రయత్నం చేస్తుంటే గంటలు కూర్చున్నా కానీ ఒక్క లైన్ పడలే.
చెప్పడానికే నా బాధ అవుతుంది. నిన్ను పోగొట్టుకునే స్థితి, అది ఎంత బాధ. దేవుడిని కొరకు యుగ యుగాలు ఏడుస్తాడు కదా, నిత్యుడు ఎప్పటికుంటాడు, ఎప్పటికీ ఏడుస్తాడు. ఓ యుద్ధ శూరుడు ఉన్నాడు, సంతోషమైంది, పక్కకున్న కొట్టి పెద్దగా నవ్వితే భూమి దద్దరిల్తుంది. యుద్ధానికి పోతూ అరిస్తే కూడా ఎందుకు? వాడి బలానికి తగ్గట్టు అరుస్తున్నాడు. మరి దేవుడు ఎంత ఏడుస్తాడు? దేవునికి తగ్గట్టు ఏడుస్తాడు. నిన్ను పుట్టించినందుకు యుగ యుగాలు నిన్ను తలుసుకొని ఏడుస్తాడు ఎడబాటుకి. నిన్ను పుట్టించినందుకు ఆయన బాధపడాల. ప్రకటన గ్రంథంలో చూడు, బిలాములాగా చేయొద్దన్నాడు దేవుడు. అప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది బిలాము చచ్చిపోయి. బిలాముతో స్నేహం చేసిండు కదా దేవుడు. వాడు బంగారం కొరకు, అధికారం కొరకు, పలుకుబడి కొరకు దేవునితో స్నేహం అమ్ముకున్నాడు. 2000 సంవత్సరాలు అయినాక ఆ బిలాములా చేయొద్దని చెబుతున్నాడు కదా. అంటే మర్చిపోలేదా బిలాముని? మర్చిపోడు, నిన్ను కూడా మర్చిపోడు. 6 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళు వచ్చినాయి దేవుని మొక్కడం, దేవుని ప్రేమించడం, మచ్చలేకుండా బ్రతకడానికి దేవుడు సాయం చేసినాడు. ఈ క్షణం వరకు పవిత్రంగా ఉంచినాడు దేవుడు. దేవుని సాక్షి చెప్తున్నా కదా, బైబిల్ పట్టుకొని బైబిల్ గుండె కానిచ్చాయి. అబద్ధం చెప్తే చస్తా ఇక్కడే ఇప్పుడే. అయితే 6 ఏళ్ల వయసుకి ఏం ఆశ? మాలాగా చేయవెందుకని స్నేహితులు అడిగినారు. ఇంకొంచెం వయసు పెరిగినాక అడిగినారు. కాలేజీలో జాబ్ చేశారు. మాలాగే ఎందుకు? ఒకటే జీవితకాలం ఉంది, నా దేవుణ్ణి సంతోష పెడతా ఈ జీవితంతో అని చెప్పిన. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన బహుమానం జీవితం. నువ్వు ఎట్లా బ్రతుకుతావో అది నువ్వు దేవునికి తిరిగిచ్చిన బహుమానం. మంచి బ్రతుకు, లేకుంటే నిన్ను పుట్టించినందుకు ఆయన ఏడుస్తాడు. ఎప్పటికీ ఉంటాడు కదా, ఉన్నంతకాలం నీ కొరకు ఏడుస్తాడు. కాబట్టి ఇక నువ్వు జీవించినది నేను కాదు, నేను సిలువ వేయబడ్డాను, క్రీస్తు యేసు ఆయన జీవం నాలోన నా ద్వారా అని చెప్పే స్థితి అపోస్తలులకు మాత్రం కాదు, ప్రతి విశ్వాసికి అవసరమైన స్థితి. అది ప్రతి విశ్వాసికి అవసరమైన స్థితి. లూకా సువార్త 10:20 చెప్పుకున్నాం కదా, శివ గ్రంథంలో పేరు. దేవుని తెలుసుకునే అవకాశం ఉంది, దేవుని ప్రేమించే అవకాశం ఉంది, దేవునికి విధేయత చూపి దేవుని సేవించే అవకాశం ఉంది. అయితే వీరు వద్దంటున్నారు. దేవునికి భయపడరట. క్రైస్తవులను చెప్పుకుంటారు. మళ్ళీ ప్రసంగిలో ఆఖరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో సొలొమోను రాజు ముసలితనంలో బుద్ధి వచ్చి దేవుని దిక్కు తిరిగి రాసిన మాటలేమని? దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, మానవ కోటికి ఇదే విధి అన్నాడు. చూడు, కట్టె కొట్టేది అన్నాడు, చెప్తున్నాడు కదా. వేరే దిక్కు లేదు, దారి లేదు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అయితే వీళ్ళు భయపడరట, దేవునికి లోబడరట, తోచినట్టు బ్రతుకుతారట, బైబిల్ చదువుతారట. వాళ్ళ చెడ్డ బ్రతుకు ఆ బైబిల్ తూకానికి సరిపోదు అని వాళ్ళకి తెలుసు. ఏ కొలతో కొలిసినా సరిపోదు. నీతి ఉందా? లేదు. న్యాయం, ప్రేమ, కృతజ్ఞత ఏముంది? మరి ఏం లేవు కదా. బైబిల్ తూకానికి సరిపోరు, వాళ్ళకి తెలుసు కానీ మరి ఏ ధైర్యంతో బ్రతుకుతున్నావు నాకు తెలియదు. వాళ్ళ ఇష్టం జరగాలి వారి బ్రతుకులో. ఇక హద్దులే లేవు, దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు కదా. వాక్యం అనే తూకం ఒప్పుకోరు కదా. ఆ కొలత చెప్తే ఏమో మాకేం తెలుసు అన్నట్టు బైబిల్ మాట ఎత్తితే అసలు ఎట్లుంటుంది? మలయాళం వాళ్ళకి రాదు, నేను మలయాళంలో తిట్టినట్టుంటుంది వాళ్ళని. అసలు బైబిల్ మాటలు కొంచెం గుర్తు వచ్చినట్టు, కొంచెం చీమ కుట్టినట్టు
ఏ మెలకువ ఉండదు. లేదు, దునిపోతు మీద నీళ్ళు పోసినట్టే అదేమవుతుంది, దులుపుకొని వెళ్ళిపోతుంది కదా. ఇట్లా వద్దు, అట్లా వద్దు. అది నరకానికి షార్ట్ కట్. ఆలోచించు, విన్న మాటలు జరిగించు. దేవుని మాటలు జరిగించు. అప్పుడే జీవగ్రంథంలో పేరు ఉండేది. ఇప్పుడైతే అడిగి తెలుసుకో, దేవుని నా పేరుందా ప్రభా జీవగ్రంథంలో. కానీ నిర్లక్ష్యం, దేవుని విషయాలలో నిర్లక్ష్యం. చదువులంటే అమ్మ భయం, టెన్షన్, జ్వరం వస్తుంది, పరీక్ష. సంవత్సరం అంతా క్లాసులే కాలేదు, ఇప్పుడు పరీక్షలట. అమ్ము పరీక్ష. పరీక్షకు భయపడతావు, దేవునికి భయపడవా? మధ్యలో ఉన్నవా? ఎక్కడ మాయలోకంలో ఉన్నవా? టెన్షన్ పడవా? నా గతేంటి? చస్తే ఎక్కడ పోతా? అది వాళ్ళు ఉండే చోట ఉంటుంది, ఫ్రిడ్జ్ కొనిసిన 10 years గ్యారంటీ అని రాసింది, వారంటీ. గుండెకి ఒక్క సెకండ్ గ్యారంటీ లేదు కదా. చిట్టు చిలకమ్మ గుట్టుకుమంటావు చూడు, చెప్పకుండా పోతావు మర్యాద లేకుండా. బస్సులో కూర్చున్నా ఏమండి పోతాం అంటారు కదా, కొంచెం సీట్ ఇస్తే. 60 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళు కూడా భార్య భర్త చెప్పిపోతారా? మర్యాద లేకుండా చచ్చిపోతారు కదా, చెప్పకుండా. నిద్రలో చచ్చిపోతారు కొన్నిసార్లు. ఏం ధైర్యం నీకు? దేవుని చేరుకోకపోతే దయ్యమై తిరుగుతావు భూమి మీద, నా దగ్గర వస్తాయేమో అన్నా అనుకుంటప్పుడు. ఇంకా దాని మీద ఎక్కడైనా కూర్చుంటామేమో పైన. అయితే జరిగినాయి అట్లా కూడా. గుండె చింపుకొని అందుకే చెప్తున్నా, నీకు జరగొద్దు అట్లా. వివరాలు చెప్పకుండా చెప్తా. చిన్నప్పటి తెలుసు ఆ వ్యక్తి. మాటినకుంటే పెళ్ళైనాక మళ్ళీ రాకు నా దగ్గర అని చెప్పి పంపిస్తే మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చి నిలబడ్డది మొండిది. సరే రా అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఆమె కొరకు ప్రార్థించే వేళ, నేర్పించిన ప్రార్థించే వేళ సుడిగాలిలాగా వచ్చి 3 నడిచి వచ్చినట్టు ఆమెకు కనబడేది. దేవుడు వచ్చి ఆమెను దీవించిపోయినాడు. అంతవరకు నేను పెంచినాక ఇదే పాపం లేదు ఆమెలో. కానీ ఆమెకు ఎట్లా ఇష్టం అట్లా జరగాలి, అన్ని ప్లానింగ్ ఆమెనే. ఆ పిల్లప్పుడు నేను చెప్పినా, నువ్వు తాళి లాక్కొని కట్టుకునేటట్టున్నావు, ఆడపిల్లవు కదా, సిగ్గుపోతుంది, అట్లా అందరు సిగ్గుపోతుంది, అట్లా చేయ ఆత్రం. సరే ఇదే తీరు, అంత ఆమె ఇష్టం, ఆమె ప్లానింగ్. కాన్పులో చచ్చిపోయింది, దేవుని దగ్గర పోలేదు. నాకు 2-3 సార్లు జరిగింది. వచ్చి నిల్చుంది, పిల్లలు వచ్చినారేమో, ఏమన్నా పని ఉందేమో, ఏంటమ్మా అని అంటే మెల్లమెల్ల కనబడకుండా అయిపోయింది. చూడు, దేవుని దగ్గర పోలేదు. ఆయుష తీరే వరకు భూమి మీద తిరుగుతారు, తర్వాత నరకం పోతారు, 1,00,000 రెట్లు శిక్ష పెరుగుతుంది. నాకు ఎంత బాధ. నరకం పోవడానికి నేను పెంచలేదు. నేను ఇంత బాధపడితే నిన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు ఈ యుగాలు ఎంత ఏడుస్తాడు కదా. ఆలోచించు నీ స్థితి ఇప్పుడు, నీ గతి, ఎక్కడ పోతావు? జీవగ్రంథంలో నీ పేరుందా? ఇవి వదిలిపెట్టి అంత పనికిరాని వాటి ఎంట పడతా ఉన్నావు కదా. ఆలోచించు. నీకు ఇప్పుడు దేవుడు తెలుసు, భయపడరు, లోబడరు. దేవుని ప్రేమించారన్నమాట కదా లోబడరంటే. బైబిల్ తెలుసు, అన్వయించుకోరు, బ్రతుకు మార్చుకోరు. నిర్లక్ష్యం, ఈ తిరుగుబాటు, అధికారానికి తిరగబడతారు కదా. అయితే వీళ్ళను వర్ణించినప్పుడు నువ్వు ఆలోచించు, నాస్తికులకు సరిపోతుంది ఆ వర్ణన. నాస్తికులకు సరిపోతుంది. దేవుడు లేడని బ్రతుకుతారు కదా, వాళ్ళకి సరిపోతుంది ఆ వర్ణన.
నాస్తికులు పరలోకం పోరు, ఈ గుణలక్షణాలు ఉన్న బాలు పరలోకం పోరు కదా. హద్దులు లేకుండా బ్రతికితే తోచినట్టు ఏ నిమిషానికి ఆ నిమిషం. ఇదేంటి, ఎందుకు ఇట్లా జరిగింది? తెలిసిన దేవుడు అలుసైనాడు వాళ్ళకి. విని విని దేవుని పేరు, దేవుని మార్గాలు వెకసమైపోయింది వాళ్ళకి. మంచి స్వీట్ నెయ్యితో చేసినారు, కొంత తిన్నాక చాలా అంటారు కదా. వాళ్ళకి ఏమైంది? వెగుడు పుడుతుంది. దేవుడు అంటే, దేవుని మార్గాలంటే వారికి అట్లా అయిపోయింది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు కదా. అట్లాగా తెలిసిన దేవుడు వారికి అలుసైనాడు. అందుకే ఇక పట్టించుకోవడం మానేసినారు. దీపం కింద చీకటి లాగున్నారు. మంచి పెంపకం దొరికినాక అట్లా తయారైనారు. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా వారికి వంటబట్టలేదు దేవుడు అంటే. నటిస్తున్నారు. ఆ సమయానికి చప్పళ్ళు కొట్టాలా, పాడేదంటే పాడతారు. బైబిల్ చదువుకునే టైం మళ్ళీ అడుగుతారు కదా చదువుకున్నామని. అలవాటు అయిపోయింది. తెలిసిన దేవుడు అలుసైపోయినాడు. అందుకే అట్లా తయారన్నారు, నుళ్ళు వెచ్చగున్నారు. వీలుందా అట్లా ఎట్లా అవుతుంది? మంటలు రగిలే చోట మీరు అంటుకోరా? పచ్చి చెట్టుకు తెచ్చి పెడితే మంట అంటుకుంటుంది కదా. ఆ లంబాడి ఆమె అడవి నుంచి వచ్చి ఏమన్నది? ఓ సారు అని చెప్పి, బాపుకి వెళ్ళియే హమ్ గర్దన్ దేతే, తండ్రిని చెప్పినావు, నా కొరకు ప్రాణం ఇచ్చినాడు అని చెప్పి. ఆ కొంచెం సరిపోయింది కదా మంట అంటుకోవడానికి. ఏండ్ల తరబడి వీళ్ళకి నేర్పుతుంటే ఎట్లుంటుంది? చోటును ముందు శంకు తినట్టు ఉంటుంది. ఒక సంవత్సరం అయినాక మళ్ళా నేర్పబోతే నాకు సిగ్గయ్యి ఆగుతా. పోయిన సంవత్సరంలో నేర్పిన మాటలే కదా, ఇప్పుడు నేర్పితే ఎంత, నేర్పకపోతే ఎంత. చోటును ముందు శంకు తినట్టు నీ పరిస్థితి అయితే. నువ్వు వద్దన్నావు, తృణీకరించినావు, దేవుణ్ణి విసర్జించినావు, దేవుని పైన తిరగబడ్డావు. నీకు ఎవరు అందిస్తారు దేవుణ్ణి? ప్రేమగా పిలిచినాడు దేవుడు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు. తర్వాత ఏం చేసినావు? తాటి చెట్టు ఎక్కేటోన్ని అందినంత దూరం నెట్టేది. కొంత దూరం పోయినాక నాకు కాలు నొప్పి అవుతుంది అంటే కూర్చో తల మీద అని కూడా చెప్పవచ్చు. తర్వాత చేతులు తల పైకి అందుతాయి కదా, అంత దూరం ఎత్తొచ్చు. దౌర్భాగ్యండి. తర్వాత అడుకోవాలి కదా. ఇది ఆశ, ఇది దేవుని కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నిత్యత్వం కొరకు ప్రయత్నం ఏం చేసినావు? ఇది గుర్తుపెట్టుకో. తాటి చెట్టు ఎక్కటోన్ని అందినంత దూరమే నెట్టేది. కారు స్టార్ట్ కాలేదు, నెడతాం, ఎంత నెట్టినా స్టార్ట్ అయితే లేదు. దానికి ఇంజన్ లేదు, దానికి ఇంజన్ లేదు. ఇక నెట్టుకుంటూనే పోవాలి మనం, లేకుంటే తాడు బట్టి గుంజుకుంటూ పోవాలి అంతే. ఇక అది స్టార్ట్ అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకు? టైర్లే ఉన్నాయి, దానికి ఇంజన్ లేదు. ఒట్టి మాటలే ఉన్నాయి గుండెల్లా. దేవుడు లేకపోతే ఒట్టి మాటలే ఉంటాయి ఎన్నేళ్ళైనా. సరే, ఎవరిని మోసం చేసినట్టు? నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు కదా. ఆ పరిస్థితి వద్దు. ఈ దీపం కింద చీకటిలాగా ఎట్లా వీలవుతుందని నువ్వు అడుగుతావు కదా. నేను చూసిన చాలామందిని, చెప్పినా కదా, ఈ సల్లకు వచ్చి ముంత దాసేదేంది, చచ్చిపోయి దేవుని ధర పోలే అని చెప్పినా. నేను పెంచిన పిల్ల ఒక ఆమె జరిగింది అట్లా. చూడు, ఇంత తక్కువైంది ఆమెకి. మంచి పెంపకం దొరికింది, మంచి మాదిరి దొరికింది. దేవుడే కనబడ్డాడు కదా, వచ్చి దీవించిపోయినాడు కదా. ఆ స్థితి కదా నిలబెట్టుకోలే. లోకం చురుక్కోవాలని ఇష్టం, ముఖ్యంగా నా ఇష్టం, అంత నా ఇష్టం. అది ఎంత విపరీతం ఉంటుంది చెప్తా. కానీ రోజులు వస్తే ఆపరేషన్ అవసరమట ఆమెకి. కాబట్టి ఆమెనే చెప్తుందట తారీఖు డాక్టర్కి.
ఆ తారీఖే చేయాలట. ఇప్పుడు ఆమె ఎక్కడో పోతుందట, వేరే ఊరికి. విసుక్కుంటే చేసిందట, తప్పు చేసింది, ఆపరేషన్లో ఆమె చచ్చిపోయింది. చూడు, అంతా నా ఇష్టం, నా ఇష్టం. ఆ రోజే అట ఆపరేషన్ డేట్, బర్త్డే అట్లా ఆ తారీఖు ఉండాలట పిల్లోడికి, పుట్టబోయే పిల్లోడికి. విపరీతం కదా, దేవుడు చెప్పినట్టు బ్రతకాల కదా. కాదు, నా ఇష్టం, నా ఇష్టం. ఏం సాధించింది? చచ్చి పరలోకం కూడా పోలే కదా. పెంచిన పాపానికి పడుతున్న బాధ గుర్తొస్తే బాధ అవుతుంది చాలా రోజులు. దేవుడు ఎంత ఏడుస్తాడు నువ్వు దూరం అయితే. ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు కదా నీకు. సరే, దీపం కింద చీకటి. యేసుప్రభు పక్కకున్నాడు. 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు. యేసుప్రభు పక్కకున్నాడు కదా. వాడు పోలే పరలోకం, నరకం పోయినాడు అన్నాడు యేసుప్రభు. వాడు పుట్టకుంటే బాగుండన్నాడు కదా. పరిసయ్యులు యేసుప్రభు వస్తాడు, మెస్సయ వస్తాడని వందల సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ప్రకటిస్తున్నారు. తెలుసు వాళ్ళకి. కానీ మెస్సయ వస్తే సిలువేసినారు కదా. వీలవుతుందా అంటే వీలవుతుంది. చూడు, నీ చెప్తా, నీకేం తక్కువ, ఇంకొన్ని చెప్తా నీకు. అయితే దేవుడు తెలిసి, దేవుని ఇష్టం కాకుండా నా ఇష్టం అనే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? గిబియోనీలను ఉండే వాళ్ళ గతంలో మందిరంలో కట్టెలు కొట్టి తెచ్చిపెట్టేవారు. పెద్ద గంగాలాలు, అక్కడ నీళ్ళు నింపుతారు. యాజకులు స్నానం చేసుకుంటారు. బలి అర్పించే పశువులను కడిగి బలి ఇస్తారు. నీళ్ళు అవసరం, చాలా అవసరం. దేశమంతటి నుంచి వచ్చి అక్కడ బలులు అర్పిస్తారు. ఆ నీళ్ళన్నీ గిబియోనీలు తెస్తారు. జరిగిన ప్రతి బలిలో వారి చెయ్యుంది. నీళ్ళతో కడిగి పశువును బలిచ్చినారు. వాళ్ళు తెచ్చిన కట్టెలు వీర్చి దహన బలిగా అర్పించినారు కదా. కానీ వాళ్ళకి దేవునితో పొత్తు లేదు. మందిరం చుట్టే ఉంటారు కానీ దేవునితో పొత్తు లేదు. ఈ దేవుని విసర్జించిన వాళ్ళ గతి అట్లుంటుంది. గిబియోనీలాగా మందిరం చుట్టే కానీ దేవునితో సంబంధం లేదు. దిక్కులేదు కదా ఆ బ్రతుక్కి. రాజైన సౌలు ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు దేవుడు. 40 సంవత్సరాలు ఏలినాడట. తన రాజ్యం ఏలడం మొదలుపెట్టినప్పుడే కదా దేవుని మీద తిరగబడ్డాడు. అమాలేకీయులను, పశువుల్ని అంతా చంపేయమంటే చంపలేదు. రాజ్యం తీసేస్తా నీ నుంచి అన్నాడు దేవుడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఏలినాడట. దేవుని దయ చూడు, వాడు బ్రతుకు మార్చుకుంటాడేమని చెప్పి గిల్బా కొండ మీద మనుషుల చేతికి అప్పచెప్పలేదు దేవుడు. దేవుడు చంపలేదు. తన కత్తి మీద తను పడి నేనే చచ్చిపోతాను, అంత నా ఇష్టం, నా ఇష్టం. పేగులు బయటపడ్డాయి కానీ చావలే. రక్తమని తొలగిపోతుంది, చావలే. దారిలో పోయేటోడిని పిలిచి అడిగినాడు, ఎవరంటే నేను అమాలేకీయుని చెప్పినాడు. చూడు, అమాలేకీయులను దేవుడు చెప్పినప్పుడు ఆయన చంపితే ఈయన తల కొయ్యడానికి అమాలేకుడు ఉండేవాడు కాదు కదా. సావులో కూడా నా ఇష్టం, నా ఇష్టం. సరే, కత్తి మీద పడ్డాక నాయన అన్ని గంటలు బ్రతికుంటే అడగొచ్చు కదా, ప్రభు నన్ను క్షమించు, నన్ను బ్రతికించు. సృష్టికర్తకు సాధ్యం కదా. లేదు, చంపవా అని మనిషిని అడుగుతాడు, చంపమని మనిషిని అడుగుతాడు కానీ క్షమించమని, బ్రతికించమని దేవుణ్ణి అడగడు. ఎడబాటు తాలుకోలేడు కదా దేవుడు. చేస్తే ఎప్పటికీ దూరం అవుతాడేమో అని ఆ ప్రాణం పోకుండా ఆపినాడు దేవుడు. అంత కత్తి మీద పడి పేగులన్నీ బయటపడ్డాక ప్రాణం పోకుండా ఎట్లుంది? అమాలేకీయునితో ఏమంటాడు సౌలు? నేను సావడం మొదలు పెట్టినా కానీ పూర్తిగా చావడం లేదు. హి సేస్ ఐ యామ్ ఇన్ ద థ్రోస్ ఆఫ్ డెత్. చచ్చిపోతూ ఉన్నా కానీ మొత్తం చావడం. ఇంత బాధ, అంత ప్రేమ, దేవుని ప్రేమ. చేస్తే మొత్తం దూరం అవుతాడేమో అని, ఆ తండ్రి నన్ను క్షమించు అంటాడేమో అని ఎదిరి చూస్తే వాడి నోట ఆ మాట రాలేదు. ఆ శాపగ్రస్తుడు గిల్బోవ కొండ మీద చేస్తే ఇప్పటికీ ఆ కొండ మీద మంచు పడదట, గడ్డి మొలవదట. దావీదు శపించినాడు ఆ కొండని.
తన వంశం చిన్న వంశం, గాడిదలు పోతే వెతుక్కొని రాపో గాడిదని అని పంపించినారు సౌలుని. దేవుడు ఎంత ప్రేమించినాడు, రాజు అని చెప్పినాడు. ఇజ్రాయేలీలంతా ఒక దగ్గర చేరితే భుజాలు మొదలుకొని పైకి అందరికంటే ఎత్తున్నాడట, సుందరంగా ఉన్నాడట. చూడు ఎంత ఇష్టంగా ప్రత్యేకంగా సృజించినాడు దేవుడు. మా బంగారు కొండ రాజు అవుతావురా నువ్వు అని చెప్పి మురిసిపోయి దేవుడు మొత్తం ఆ జాతిలో ఎత్తున్నాడట, సుందరంగా ఉన్నాడట. అంత దేవుడు ప్రేమిస్తే ఒక ప్రార్థన చేసినట్టు లేదు, యుద్ధం గెలిచి వస్తే కృతజ్ఞతలు చేసినట్టు లేదు. వాడి సొంత గొప్పతనానికి మా జ్ఞాపకచిహ్నం కట్టడానికి కర్మేలు కొండ మీద పోయిండట. అంత నా ఇష్టం, నా ఇష్టం, చావులో కూడా నా ఇష్టం. అయితే దేవుడు అంతా తెలిసి ఇట్లా చేసినాడు కదా. దీపం కింద చీకటి అని చెప్పిన యెహెజ్కేలు గ్రంథంలో 18:30-32 వరకు, నేను తీర్పు తీరుస్తా, ఒక్కొక్కరి క్రియల ఫలం వారికి ఇస్తా, బ్రతుకు మార్చుకోండి, తప్పులు వదిలిపెట్టండి అని దేవుడు అంటున్నాడు. పాపం ఎందుకు నిన్ను పడగొట్టాలి? దేవుడు అంటున్నాడు, చంపడంలో నేను ఆనందించను, బ్రతుకు మార్చుకుంటే పశ్చాత్తాపడితే ఆనందిస్తాను. 2వ దినవృత్తాంతంలో 7:14, నా నామం పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థిస్తే నేను వింటా అన్నాడు దేవుడు. ఇంకేమన్నాడు? నేను క్షమిస్తా అన్నాడు. వారి దేశాన్ని స్వస్థపరుస్తా అన్నాడు. దేశానికి ఏమొచ్చింది? కోవిడ్ వచ్చిందా? వీరి తప్పులను బట్టి దేశానికి శాపం వచ్చింది, స్వస్థపరుస్తా అంటున్నాడు దేవుడు. మరి మన దేశం కొరకు ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. సరే, ముందు నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు సరిగ్గా దేవుని క్షమాపణ అడిగితే సరే, కలిసి మన దేశం కొరకు అడుగుదా. నా నామం పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థిస్తే వింటా, క్షమిస్తా, వారి దేశాన్ని స్వస్థపరుస్తా అన్నాడు కదా. యోహాను సువార్త 12:48. ఈ వాక్యమే మనకు తీర్పు తీరుస్తుంది. మరి చదివింది ఎందుకు? జరిగించడానికి. ఎఫెసీ 5:26-27 వరకు దేవుడు క్రీస్తు తన సంఘాన్ని పవిత్రపరుచుకుంటాడు, మడత మచ్చ డాగు లేకుండా. ఎట్లా? తన వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రం చేస్తాడట దేవుడు. మనని పవిత్రం చేస్తాడు తన వాక్యంతో. అనుభవించుకోవాలి, జరిగించాలి, కొదవలు తీర్చుకోవాలి. యోహాను సువార్త 17:17 వాక్యంతో అభిషేకిస్తాడట దేవుడు మనల్ని. మందిరంలో వస్తువులను అభిషేకించినారు, దేవునికి ప్రత్యేకం. తైలంతో అభిషేకించిండు, మనల్ని దేవుడు తన వాక్యంతో అభిషేకించాడు. ప్రత్యేకం మనం. లోకానికి మనకు తేడా తెచ్చేది వాక్యమే, తేడా ఉంచేది వాక్యమే. వాక్యం లేకుండా ఉండు, జీవితానికి అనుభవించుకోకుండా ఉండు. లోకం కంటే చెడ్డగా మారుతావు. అంటే లోకం కంటే ఎక్కువ తిరుగుబాటు, స్వార్థం. ఇక నువ్వు ఆలోచన చెడిపోయి కూలిపోతావు అన్నమాట. వాక్యం అనుభవించుకోకపోతే. ఎఫెసీ 6:17 వాక్యం ఖడ్గం. నీ బ్రతుకులను జరిగిస్తూ బ్రతికితే యుద్ధంలో కత్తి. నీ తెలిసినా తెలియకున్నా యుద్ధం ఇది. ఆకాశ మండలం అందలి సైతాను సమూహాలతో పోరాటం దేవుడు తన రూపులో చేసుకున్నాడు, తన ఆత్మనిచ్చినాడు. సైతానుకు మనతో యుద్ధం. నీకు ఇష్టమున్నా లేకున్నా, నీకు తెలిసినా తెలియకున్నా యుద్ధం మధ్యలో ఉన్నావు. కత్తి పడేస్తే తనులు తింటావు. గెలిచే ఆయుధం కత్తే. సరే, కవచం అంతా వేసుకున్నావు, రక్షణ అనే శిరస్త్రానం, ఇక మొత్తం నీతి అనే దట్టి కట్టుకున్నావు. మొత్తం యుద్ధానికి కవచం అంతా వేసుకున్నావు, సర్వాంగ కవచం. ఇక్కడ ఎఫెసీ 6లో ఉంటుంది. కత్తి లేకుండా పోయినావు, అయ్యా యుద్ధానికి కవచం వేసుకుని పోయినావు. తిరిగి వచ్చి ఏం చెప్తావు? బ్రతికుంటే వాళ్ళు మెత్తదని కానీ చూడు బాగానే ఉన్నాడు. గొప్పనా? గెలిచి రావాలి కదా. గెలిచే ఆయుధం కత్తి ఒకటి. కత్తి పడేస్తే ఎట్లాగా? ఎట్లా బ్రతుకుతావు? ఎట్లా గెలుస్తావు?
సైతాను సమూహాలన్నీ నీకు విరోధంగా ఉండి నిన్ను పడగొట్టి నరకం ఈడ్చుకొని పోవాలని చూస్తూ ఉన్నాయి. వేరే వేరే ఆశలు పెడతాయి, మరిపిస్తాయి దేవుణ్ణి. నువ్వు మెలకువ తెచ్చుకోవా. ఫిబ్రవరి 10, 28 నుంచి 30 వరకు పాత నిబంధన మోషే చదివి వినిపించినాక ఏం చేసినాడు? పశువుల రక్తం, బలి అర్పించిన పశువుల రక్తం నీళ్ళలో కలిపి చల్లినాడు వాళ్ళ మీద, గ్రంథం మీద, సాక్ష్యానికి. వధించబడిన గొర్రె మేక ఆ రక్తం సాక్ష్యం అయితే, పాత నిబంధనలో ఆజ్ఞలు జరిగించకపోతే రాళ్ళు కొట్టి చంపినారు. అంత భయంకరమైతే పవిత్రమైన యేసుప్రభు రక్తంతో నిబంధన జరిగింది మనకు. మన మనసాక్షి మీద ఆయన రక్తం చల్లినాడు. మరి ఆయన ఆజ్ఞలు జరిగించకపోతే వదిలిపెడతాడా? మోషే ధర్మశాస్త్రం మీరితని రాళ్ళు పెట్టి కొట్టి చంపితే దయ లేకుండా, పవిత్రమైన దైవమానవుడు యేసుప్రభు రక్తంతో నిబంధన జరిగింది. మీరితే ఊరుకోడు, ఆజ్ఞలు మీరితే. ఇంకేమంట? యేసుప్రభునికి నువ్వు కాళ్ళతో తొక్కినట్టంట, ఆయన రక్తం అపవిత్రమని ఎంచినట్టట, ఆయన ఆత్మను తక్కువ అంచనా వేసినట్టట. ఆయన ఆజ్ఞలు జరిగించకపోతే ఇది ఇంకెంత శిక్ష ఉంటుంది? పగ తీర్చుకొనుట నా పని అన్నాడు దేవుడు. దేవుడు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడని రాస్తుంది. ఫిబ్రవరి 9, 14 ఆయన రక్తంతో మన మనసాక్షి ప్రోక్షించినాడు. నిర్జీవ క్రియలు విడిచి సజీవుని వెంబడించడానికి ఆయన ఇంత చేసినాడు కదా. మన వంతు మిగిలింది ఆయన కోరినట్టు బ్రతుకుదా. నువ్వు తెలియక ముందు చేసిన తప్పులకి సిలువలైన శిక్ష తీసుకున్నాడు, క్షమించినాడు, శిక్ష తీసుకున్నాడు. నువ్వు దేవుని తెలుసుకున్నాక నువ్వు చేసే తప్పులకి భూమి మీద నీకు శిక్ష పెడతాడు దేవుడు. ఎందుకు? నిన్ను నరకం లేచేదానికి ఇష్టం లేదు. తండ్రి అవుతాడు కదా, ఎడబాటు ఓర్చుకోలేడు. నిన్ను పోగొట్టుకునేది ఇష్టం లేక నిన్ను నడినెత్తి మీద నరకం పెడతాడు. ఎక్కడ అడుగు పెడతాడు నరకం. చుట్టూ అంతా బాగుంటారు, నీకు ఒక్కడికి నరకం. నువ్వు చేసిన పనులను బట్టి, తెలిసి చేసిన తప్పులను బట్టి పోర్టబుల్ నరకం. నువ్వు ఎక్కడ పోతే అక్కడ వస్తుంది ఎంట. నీ సెల్ ఫోన్ అన్న ఎక్కడన్నా పడిపోతుంది. దేవుడు నీకు ఎంట ఇచ్చిన నరకం నీతోనే ఉంటుంది. నీ ఎంత స్పీడ్గా మోటార్ సైకిల్ మీద పోయినా కానీ, ఆటోలో కట్లు కొట్టుకుంటూ పోయినా, ఇక ఎట్లా పోతావో నీ ఇష్టం. ఏరోప్లేన్లో పోతే కూడా వదిలిపెట్టదు. నరకం నీ ఎంట. పరిపూర్ణుడు కదా దేవుడు. న్యాయం పరిపూర్ణం ఉంటుంది, శిక్ష సరిగ్గా ఉంటుంది. నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నా, దేవుని సేవలో రాలేదు. ఆ టైంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన, పేరు వివరాలు చెప్పాను, నేను పగలేదు కదా నాకు ఆయన మీద. ఆయన పేరు నేను ఎందుకు చెడగొడతా? జరిగింది చెప్తా, నాకు తెలిసింది చెప్తా. నీ ఇష్టం, నమ్ముతో నమ్మవు నీ అదృష్టం. అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఇంకొక ఆయనకి అన్యాయం చేసినాడు, ఒక దేవుని సేవకునికి. అది నాకు తెలిసింది. ఆ దేవుని సేవకుడు చనిపోయినాడు. నేను పోయి శవం చూసి అక్కడ ఇంటి ముందు నిలబడితే, ఎవరైతే ఆయనకు నష్టం చేసినారో ఆయన మామూలుగా వస్తున్నాడు, మళ్ళీ నిల్చొని అందరినీ రమ్మంటున్నాడు. అక్కడేదో డ్రామా చేస్తా ఉన్నాడు. రక్తం అంతా ఉడికిపోయి నేను అడిగిన దేవుణ్ణి, ప్రభా నువ్వు చూసినావు కదా, మరి ఈ వ్యక్తికి శిక్ష లేదా? న్యాయం చేయడం నాకు ఇష్టం అన్నావు కదా, న్యాయం జరిగించు అని అడిగిన. అక్కడే నిల్చొని తర్వాత జరిగింది ఏంటంటే, 18 సంవత్సరాలు ఈ వ్యక్తి పడక మీద ఉన్నాడు. నేను దేవుని సేవలో వచ్చినాక వారి కుటుంబీకులు ప్రార్థన అని పిలిచినారు. ఆయన కొరకు ప్రార్థన చేసి బాధపడుతున్నా, పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్. తిరిగి వచ్చేప్పుడు దేవుడు అడిగినాడు, ఇంత శిక్ష చాలా, న్యాయం జరిగిందా అని నన్ను అడిగాడు.
నేను అడిగినా కదా, న్యాయం తీర్చవా? నువ్వు లోక న్యాయాధిపతివి కదా, న్యాయం జరిగించు అని అడిగినా కదా. 18 సంవత్సరాలు దేవుడు పడక మీద అన్ని రోగాలు పెట్టి వాడికి నన్ను అడిగినాడు దేవుడు. చాలా ఇంత న్యాయం చాలా. ఇక అన్నీ మీకు ఎందుకు చెప్పాలి? రోజులకు చచ్చిపోయినాడు ఆయన. భూమి మీద నరకం పెడతాడు దేవుడు. నువ్వు తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నావు చూడు, పరిగెత్తి అంటే దేవుని నమ్మినాక దమ్ము కొట్టినావు, సిగరెట్ తాగుతున్నావు, లేదా తాగుడు కళ్ళు తాగినావు, దారు తాగినావు, బ్రాండీ విస్కీ తాగినావు, గొప్ప అనుకున్నావు కదా. వరుసగా లెక్క అడుగుతాడు బిడ్డ దేవుడు నిన్ను. ఒక్కడు వదిలిపెట్టాడు. చెడ్డ బూతులు తిడతావు చూడు, వాటికి కూడా ఒక్కొక్క మాటకి లెక్క అడుగుతాడు. దేవుని ఆత్మనిలో ఉంచితే దేవుడు చెడ్డ మాటలు ఎట్లా మాట్లాడతావు? నువ్వు క్రీస్తుని చూపాలి. నేను చూపినా నీకు క్రీస్తుని నా బ్రతుకులు. నువ్వు నమ్మినవు దేవుణ్ణి, నువ్వు చూపాలి లోకానికి క్రీస్తుని. బాప్తిస్మం అంటే క్రీస్తుని తొడుక్కున్నావు. నీ దిక్కు చూస్తే క్రీస్తు కనబడాలి. నువ్వు లోపల నుంచి మారుకుంటూ రావాలి ఆయన రూపులోకి. కాబట్టి ఏదో చేసినా అయిపోయింది. ఆ సమయానికి నేను ఎందుకు చేస్తున్నా నాకే తెలుస్తలే. సరే బిడ్డ, ముందుంది ముసల పండగ. నేను ఇన్ని తప్పులు నువ్వు చేసినా ఊరుకుంటే నేను కూడా నీలాగా అనుకున్నావా? లేదు, నేను వరుసగా నీ ముందు ఉంచి లెక్కడుగుతాన్నాడు దేవుడు. భయపడు, ఆ దేవునికి భయపడు. నిన్ను కరిగించుకునేది ఆయనకు తెలుసు. నీ కలలన్నీ చెదరగొడతాడు, నిన్ను పడగొడతాడు, మట్టిలో దిగగొడతాడు, ఒప్పిస్తాడు. ఎవరు గొప్ప? దేవుని భయం నీలో పుట్టిస్తాడు దేవుడు. దేవునికి చేతనవుతుంది, దేవునికి చేతనవుతుంది. ఎక్కడ చదువు రాకుంటే మా అమ్మ వాళ్ళ నాయన నరసింహారెడ్డి ఆయన దగ్గర తెచ్చేటోళ్ళు చదువు నేర్పమని. చాలా ఫేమస్. ఎక్కడ రాడోళ్ళకి ఇక్కడ వస్తుంది చదువు. చింత చెట్టు దగ్గర పోయి ఆయన కొమ్మలు ఇరగొట్టుకొని తెచ్చుకుంటాడు. అవి తొందరగా ఇరుగవు, సాగుతాయి. 2 చేతులు పట్టుకొని ఆయన కొడుతుంటే బట్టలలో ఉన్న దుమ్ము లేస్తుంది కదా, దుమ్ములు రేగాలి అంటుండే. సరే, టీచర్కి ఎంత రోషం అయితే, బిడా దుమ్ములు రేగుతాయి చూడు, దేవుని చేతిలో పడితే కష్టం. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం అని రాసింది. నువ్వు పలుకు ఒకసారి, జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరం. నువ్వు పడకు ఆయన చేతులలో. ఆయన నీకు శత్రువై నువ్వు ఆయనకు దొరికితే బిడ దుమ్ములు రేగుతాయి కదా నిత్యత్వం అంతా. దేవుడు మనం దీవించును గాక. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మన దేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవునికి. మరి ఆ రోజు 26th జనవరి దేశమంతా పండగలు జరిగితే కాపాడినాడు దేవుడు. మన దేశస్తుల ప్రాణాలు ఆయన దృష్టికి ప్రేమగా ఇచ్చినాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దాం. అంత ప్రార్థిస్తాం కదా, కృతజ్ఞతలు చెల్లిద్దాం. మేలు పొందినాం. ఇంత ఏమంటే ఈ సంవత్సరం శత్రువులు కాదు, మన దేశానికి చెందిన రైతులు. వాళ్ళు రెడ్ ఫోర్ట్ మీదకి ఎక్కి అక్కడ జెండా తీసి ఇంకేదో వేరే జెండా పెట్టినారు, సిక్కుల జెండా పెట్టినారు. అట్లా జెండా ముడితే షూట్ చేస్తారు, షూట్ చేసి చంపుతారు. పోలీసు వాళ్ళు ఓర్చుకోవడం ఎంత మేలు కదా. దానికి వందనాలు చెల్లిద్దాం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగనే లేదు దేవుడు. రెడ్ ఫోర్ట్ మన దేశానికి గుర్తు. ఆ జెండా తీసి ఇంకో జెండా పెడితే షూట్ చేస్తారు మామూలుగా. ప్రాణాలు దక్కించినాడు కదా దేవుడు. కృతజ్ఞతలు చెల్లిద్దాం. లంచగొండితనం 6 ఏళ్ల కింద 2వ స్థలం, ఇప్పుడు 86వ స్థలం అట. హల్లెలూయా. 186 దేశాలు ఉన్నాయి. 186వ ర్యాంక్కి పోవాలి మన దేశం. ఎంత వెనుకకపోతే అంత గొప్ప. లంచగొండితనం తగ్గినట్టు లెక్క. అది కొలత. కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవునికి. అట్లాగే
కుల వ్యవస్థ నిర్మూలం మా దేశంలో తుడిచేయమని అడుగుదాం. కులం అనే కాడి కింద మగ్గిపోతున్నారు 90% మంది. అయ్యా, ఈ కులం నిర్మూలం చేయి మా దేశంలో. రిజర్వేషన్ చట్టంలో ఉన్న అన్యాయం తొలగించు. మా దేశంలో సత్యం, నీతి, న్యాయం, సమానత్వం స్థాపించమని అడుగుదాం. విధలేని పామరుడికి కూడా, నిరుపేదకు కూడా సమానంగా న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్ కస్టడీలో చచ్చిపోయేదల్లా తక్కువ కులం వాడు నిరుపేదనే కదా. న్యాయం జరిగించు ప్రభా. పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో కూడా సమానత్వం స్థాపించు. సత్యం, నీతి, న్యాయం మా దేశంలో స్థాపించు ప్రభా. మనం ప్రార్థన మొదలుపెట్టినాక ఇదివరకు కోర్టు కేసులో ఒక వర్డిక్ట్ ఇస్తే దానికి విరోధంగా మాట్లాడితే జైలు వేస్తారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ఇప్పుడు అది కొట్టేసినారు ఆ చట్టం. జడ్జిలు కూడా లంచం తీసుకుంటే పట్టుకొని జైళ్ళలో ఇస్తున్నారు. న్యాయం స్థాపించమని అడిగినాం, దేవుడు జరిగిస్తున్నాడు. ఎప్పుడు జరగని అన్ని జరుగుతున్నాయి. కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవునికి. లోకమంతా కోవిడ్ పడగొట్టింది కదా, మన దేశం త్వరగా కోలుకుంది. మన దేశంలో మరణాలు తక్కువ. దేవునికి వందనాలు చెల్లిద్దాం. వ్యాక్సినేషన్ మన దేశం పంచుతుంది లోకమంతా. దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడన్నా ప్రార్థిస్తాం కదా, ఇండియా ఇవ్వాలి, ఓకే, దేవుని సేవ కొరకు కూడా ఇవ్వాలి, మిషనరీలు పోవాలి. ఇక్కడి నుంచి అన్ని దేశాల నుంచి దొరికి తీసుకుంది ఇండియా. భిక్షకులు అన్నారు భారతీయుల్ని, ఇండియన్ బెగ్గర్స్ అన్నారు. ఇండియా వ్యాక్సిన్ పంచడం ఎంత బాగుంది కదా, ప్రాణాలు దక్కిస్తున్నారు కదా. కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన దేశం కొరకు దేవుడు చేసిన ప్రతి వాగ్దానం కొరకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేశం దేవుని దిక్కు తిరుగుతుందని చెప్పినాడు దేవుడు. మన దేశానికి, దేశస్తులకు నాయకత్వం అప్పచెప్పినాడు దేవుడు. మన దేశంలో సింహాసనం వేసుకుంటా అని చెప్పినాడు దేవుడు. మన దేశాన్ని ముట్టడేస్తే ఆక్రమించుకుంటా అన్నాడు దేవుడు. దర్శించవా అని అడుగుతున్నారు కదా, వస్తున్నా నేను సుడిగాలిలాగా అని చెప్పినాడు దేవుడు. నాతో మాట్లాడినాడు దేవుడు, నీ ఆకలి చూసి వస్తున్నా అని చెప్పినాడు నీ దేశానికి. దీనికి వందనాలు చెల్లిద్దాం. మన దేశం కొరకు దేవుడు చేసిన వాగ్దానాలు. మన దేశం క్రైస్తవ దేశం కావాలని ప్రార్థన చేద్దాం. ఈ గడ్డ మీద పుట్టినవు, రుణం తీర్చుకోవా దేశానికి. అమ్మ నాయనకు రుణం తీర్చుకున్నట్టు పుట్టిన దేశానికి రుణం తీర్చుకోవాలి కదా. అడుగు, నా దేశం నీ దిక్కు మళ్లించు, క్రైస్తవ దేశంగా మార్చు. మా దేశంలో ఉన్న పాతాళలోకపు కొమ్ములు విరిచేయడానికి నీ దూతలను పంపించమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మా దేశంలో క్రైస్తవులకు క్షేమం అనుగ్రహించు, సంరక్షణ దయచే, వారికి న్యాయం జరిగించు. అడుగుదాం. మన దేశంలో క్రైస్తవుల క్షేమం కొరకు అడుగుదాం. క్రైస్తవుల శత్రువులు, మనుషులు మా దేశంలో నీ భయం పుట్టించు. వెల్లడి చేసుకో ప్రభా, మా పక్షంగా నీవు ఉన్నావని. తమిళనాడులో చీఫ్ మినిస్టర్ జయలలిత ఉన్నప్పుడు క్రైస్తవులను చాలా హింసించింది. అది దేవుని సేవకులను చాలా హింసించింది. పాల్ దినకరన్ గారిని కూడా ఇండియా వదిలిపెట్టి దేవుడు చంపిస్తా అని చెప్పింది. అదొక దేవుని సేవకుని దేవుడు పంపించినాడు. అంత సెక్యూరిటీ దాటి ఎవరు కనబడకుండా పోయి ఆ ముందు నిలబడ్డాడు దేవుని సేవకుడు. నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఉండవు, నీ ప్రభుత్వం ఉండదు, దేవుడు చెప్పమన్నాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. పేరు చెప్పినాడట. ఆమె అందరిని పిలిపించి అడిగిందట, ఎవరైనా అంటే ఆ దేవుని సేవకునికి 365 సార్లు యేసుప్రభు కనబడ్డాడు. ఆయనకి వరం ఇచ్చినాడు, ఎక్కడ ఇష్టం అక్కడ పోతాడు, గోడలు గేట్లు ఆపరు, సెక్యూరిటీ ఆపలేరు, కనబడాడు ఆయన అని చెప్పినారట. హల్లెలూయా. చూడు, దేవుడు రోషపడ్డాడు. రోషపడ్డాడు దేవుడు తన ప్రజల కొరకు కదా. నీవు ఉండవు, నీ గవర్నమెంట్ ఉండదని చెప్పినాడు. అట్లనే అయింది. దిక్కులేని సాగు వచ్చింది కదా. ఆమెకు చాలా సంపద ఉంది, ఎక్కడెక్కడో ఏమంటారు పెద్ద లాకర్స్లో దాచిపెట్టుకుంది. ఆమె ఏలు ముద్రలు కాకుండా ఆమె కాళ్ళు ముద్ర కావాలట దీనికి. ఆమె దోస్తు శశికళ ఉంది కదా, ఆమె కాలు కోసుకొని తీసుకెళ్ళిపోయింది. షుగర్ అని చెప్పి హాస్పిటల్లో పెట్టి దిక్కులేని సాగు వచ్చింది కదా. సరే, మన దేశం కొరకు అడుగుదాం. క్రైస్తవులను నువ్వు వెల్లడి చేసుకో ప్రభా, నీ నామం ధరించినాం కదా,
మా కొరకు రోషపడు, మేము ధరించిన నీ నామం కొరకు రోషపడు. ఇక ఆలస్యం చేయకు. క్రైస్తవుల పక్షంగా యుద్ధం చేయి ప్రభా. క్రైస్తవులను వెల్లడి చేసుకో. మా దేశమంతా కూడా క్రైస్తవుల శత్రువుల గుండెల్లో నీ భయం పుట్టించు. మా దేశమంతా మనుషుల్లో నీ భయం పుట్టించు. నా దేశం నీ దిక్కు మళ్ళించు. నా దేశం క్రైస్తవ దేశం కావాలి ప్రభా. నా దేశం నుంచి ఫండ్స్ పోవాలి, మిషనరీస్ పోవాలని కూడా ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి అంశానికి వచ్చిన మానవాళిని నీ రాకడకు సిద్ధపరిచే పనులు లోకమంతా క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవం మార్పు కొరకైన పనులు, సృష్టికి శాప విముక్తి కలిగించే పనులు, మా దేశం నీ దిక్కు తిరిగే వేళ ఈ పనులు నీ చిత్తానుసారంగా నన్ను చేతబట్టి వాడుకో. యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా నన్ను మార్చి వాడుకో ప్రభా. నీ చేతబట్టి వాడుకో. నీ కొరకు అడుగు. నీ కుటుంబం, మన సంఘం సేవ నా కొరకు అడుగు. మన చెందిన వాళ్ళ కొరకు అడుగు. ఆ ఒడ్డుకి వేసుకుందాం, పై సంపద కూర్చుకుందాం. నీ చిత్తమైతే నాకు కూడా మాకు పనులు అప్పగించు ప్రభా. నీ రాకడకు మానవాళిని సిద్ధపరచడానికి, సృష్టికి శాప విముక్తి కలిగించడానికి, లోకమంతా క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల్లో వాక్యాధారమైన మార్పు కొరకు మా దేశం నీ దిక్కు తిరిగే వేళ ఈ పనిలో వాడుకో ప్రభా. మార్చుకో మమ్మలను. యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రలుగా మార్చుకో మమ్మలను. వాడుకో ప్రభా. హల్లెలూయా. నువ్వు అట్లా ప్రార్థిస్తూ ఉండు. పరమందు ఆసీనుడు వగు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మా ప్రభా, మా ప్రార్థనలు దయతో ఆలకించి మా ప్రతిత్రాలు దయచి మా దేశాన్ని సూపర్ పవర్గా కూడా అతి త్వరలో మార్చమని బ్రతిమాలుచున్నా. ఈరోజు ఆరాధన కొరకు స్తోత్రం. హృదయాలు తెరిచి గ్రహింపదయచి ఈరోజు కొరకైనా మీ వాక్కు వారి హృదయాల్లో నాటి ఫలింపచే. నా చెందిన వారు నా సంఘం సేవలో నీ నామం తెలుసుకున్న వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా నరకం పోద్దని విజ్ఞాపన చేయించున్నాను. ఈ నా ప్రార్థన మీ సన్నిధిలో ధూపములా నిలుపు నాయన. ఇక్కడ చేరిన వీరి కొరకు విజ్ఞాపన చేయించున్నాను. మెలకువ దయచేయి ప్రభా. మార్పు కలిగించు నాయన. వారిలో క్రమపరచు ప్రభు. ఒక్కొక్క జీవితం వారి హృదయాలతో మాట్లాడు ప్రభా. హల్లెలూయా. నువ్వు కోరిన మార్పు దయచేయి. నీ రూపులోకి మార్చుకో. హల్లెలూయా. ఒక్కొక్క జీవితాన్ని బట్టి మీకు మహిమ కలుగును కాక. మమ్మను మేము మీ చేతికి అప్పచెప్పుకో. వారి అడుగులు మీ ఆజ్ఞల మార్గాలలో స్థిరపరచు. ముందడుగులు దయచు. నీ రూపులోకి మార్చుకో. నీ చిత్తమంతా జరిగించు. నీ భయం నూతనంగా వీరిలో పుట్టించాలని గతంలో కూడా సంఘం సేవలు నామం తెలుసుకుని బాప్తిజం పొందిన వారు నీ భయం పుట్టించు నాయన. వారు ఎక్కడున్నా ఈ సమయం దర్శించు ప్రభా. నీ భయం పుట్టించు, దీవించు నాయన. వారికి నరకం తప్పించు. వారికి అవకాశం ఈ ప్రభా. చూసిన తండ్రి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నాను. దర్శించు ప్రభా. మార్చుకో నాయన. నరకం తప్పించు ప్రభా. అరితగా ఇక్కడ చేరిన వీరిలో కుటుంబీకులు రక్షణ లేకుండా, మార్పు లేకుండా ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్న ప్రభు. ఒక్కొక్క కుటుంబం కొరకు దయచూపు ప్రభా. ఒక మనసుతో వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. నీ భయం వారిలో పుట్టించు. వారిలో నీవు కోరిన మార్పు నువ్వు కలిగించు ప్రభా. వారికి అవకాశం ఈ ప్రభా. వారిలో మార్పు కలిగించు దేవా. నరకం తప్పించు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.